చెప్పండి అన్న, ఎలా ఉందన్న పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచారు పిఠాపురంలో, ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి మాకు. ఎందుకంటే సార్ని మేము గెలిపించుకోవాలనుకుంటున్నాం, మెజార్టీ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. అద్భుతమైన మెజార్టీ ఇచ్చాం. సార్ మాకు ఎందుకంటే ఆయన గెలాలని ఇప్పటి నుంచో మాకు ఆశ. పవన్ కళ్యాణ్ గారు మీరు దగ్గర నుంచి చూసారు ఎప్పుడన్నా? దగ్గర నుంచి సార్ మేము కూర్చొని వీడియోస్ చూసి ఉంటారు. సార్ వచ్చారు, మా ఇంటికి వచ్చారు కదా, మంచం కూర్చున్నారు ఆయన. కానీ మీకు ఎలా అనిపించింది అన్న? ఇంకా దేవుడు వచ్చినట్టు ఉంటుందండి. ఇంకా ఆయన చూస్తే మనకి ఏముంటుంది, ఇంకా దేవుడు అయినా. ఇంకా కానీ సార్ నాకు చాలామంది విమర్శించారు. పవన్ కళ్యాణ్ వచ్చారు, విమర్శించారు, అందరికీ సమాధానం ఇచ్చారు. సమాధానం మామూలుగా కాదు, అది యుద్ధం. ఒకప్పుడు పిఠాపురం అంటే కాకినాడ పక్కన చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు కొన్ని దేశాలకు కూడా తెలుసు పిఠాపురం. దేశాలే కాదు, మొత్తం ప్రపంచం తెలిసిపోయింది. వేడు తెలుసా? కానీ ఎలా ఉంది అనిపిస్తుంది? మన ఊరి పేరు గర్వంగా ఉంటే గర్వం కదా మరి. సార్ మనకి పేరు నిలబెట్టారు సార్. అవును కదండి. ఏదన్నా సార్ గొప్పతనం, ఆయన కష్టం, శ్రమ. 10 సంవత్సరాలు కష్టపడినా కూడా గెలవలేదు. గతంలో 2 చోట్ల పోటీ చేసినా కూడా ఓడిపోయారు. అవునవును. అలాంటిది ఇప్పుడు మన పిఠాపురం ఎంచుకొని మన ఊర్లో గెలిచారు అంటే మీరు ఎలా? చాలా ఆనందంగా ఉంది మాకు. ఇంత మెజారిటీ వచ్చిందని ఇంకా తక్కువ వచ్చింది మాకు ఫీల్ అవుతున్నాం. అసలు 1,00,000 వస్తుందని చెప్పుకున్నాం మేము, ఇంకా తక్కువ అవుతుంది అనుకున్నాం. ఇంకా 1,00,000 దాటాలన్నా. 21 చోట్ల మన జనసేన పోటీ చేశారు. 21 సీట్లు గెలుస్తారు అనుకున్నారా మీరు? గెలుస్తారు అనుకున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సార్ని చూడాల. ఆయన కష్టమే మెయిన్. ఏంటన్నా నిజాయితీ గెలిచింది, అన్యాయం ఓడిపోయింది. ఆయన పెద్ద స్థానంలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి ఎంటుకు ఏరన్నా వీళ్ళు అందరూ 6 ఎక్కడ కనపడలేదు. డైమండ్ రాణి, కొడల నాని, ఆడు యాదవ్ గారు, ఆడు పేరు యాదవ్, ఆడు అనిల్ యాదవ్, ఆడు మేసం తిప్పి దిగింది. ఆడు ఎవడు దిగింది? ఆడు దిగిందా? ఆడు దిగింది కదా, రాడు దిగింది. ఆడికి ఎక్కడ దిగిందో తెలియలేదు. అది ఆ కొడల నాని కూడా ఆ రోజు రోడ్డు నడిచిపోయాడు. అవునా? అమ్మన్న 2 రౌండ్కి ఆడు ముసుకేసుకొని మొత్తం రోడ్డు నడిచిపోయాడు. ఆడు పవన్ కళ్యాణ్ అంటే ఏదో రోజా డైమండ్ రాణి అన్నది అసెంబ్లీ గేట్ కాదు కదా అమ్మ. చూడు పాలు చూపిస్తాడు వాళ్ళకి. ఆ మాట అనేది కదా, అలాంటి వ్యక్తి ఇప్పుడు పార్లమెంట్లో, అది కూడా మోదీ గారి పక్కన కూర్చోవడం ఎలా చూడవచ్చు? వాళ్ళు ఎవడన్నా పక్కన కూర్చో దమ్ము వాళ్ళకి ఉందా? మోదీ గారి దగ్గర ఉందా వాళ్ళకి అసలు? మరి మొన్న ఏడుతున్నాడు జగన్. ఎక్కడికి వెళ్ళినప్పుడన్నా చచ్చిపోయినప్పుడు వెళ్ళి కూడా నువ్వే, ఎవడన్నా ఏదైనా పలకంజనకి వెళ్ళినప్పుడు నువ్వే. ఇవాళ ఏడిపోతుంది అడిగి. చాలా సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడన్నా మా పరిస్థితులు ఏదో అయిపోయింది, మా పిల్లల భవిష్యత్తు కోసమైనా బాగుండాలి ప్రభుత్వం అని కోరుకున్నాం. చేశారు. ఎవరికి ఖర్చు పెడతారో మా సొంత డబ్బులు ఈ రోజుల్లో ఖర్చు పెట్టారు. అతను వచ్చారు, ఇన్ని ఊర్లో నుంచి ఉన్నారు, అన్ని ఊర్లో గెలిపించి చూపించుకున్నాం. అతను గెలిచారు, అదే మాకు ఆనందం. ఎందుకంటే ఇప్పుడు తన్నుకొని వెళ్ళారు కదా, అసెంబ్లీ గేట్ తన్నుకొని వెళ్ళారు కదా. తాకడానికి కూడా వీల్లేదన్నారు. ఇప్పుడు అడిగెట్టు చూపించాడు అన్నయ్య. అన్నంటే ఏటో నిరూపించాడు కదా. పక్కా ఏం లేదు, అన్నని ఎవరు దాటుకుని వెళ్ళారు. ఎవరు ఏమన్నారో వాళ్ళే పోయారు ఇంటికి. అంటే ఏంటంటే మనకి ఏడు కావాలమ్మా, న్యాయం ఎప్పటికన్నా పోతుంది, న్యాయమే గెలుతుంది. అతను అందరూ న్యాయం ఉంది, గెలిచింది. ప్రజలు కూడా ఎన్ని ఊర్ల నుంచి ఉన్నాడు అతను? 21 ఊరు కూడా గెలిపించి చూపించారు. 1 ఊరు 2 ఊర్లు అన్న అన్ని ఊర్లో గెలిపారు, గెలిపించి చూపించారు. పక్క అనుకున్నాం. అనుకునే పందాలు కట్టి వాళ్ళు కూడా కట్టారు. పక్కా అనుకున్నాం గెలుస్తారని. అన్న నోటంటే వచ్చింది కదా, 21 నోట అన్న నోటంటే వచ్చింది. 21 ఊరు కూడా ప్రజలు నన్ను ఏ ఊర్లో ఓడిపోయారో ఆ ఊర్లో గెలిపించి చూపించారు పిఠాపురం ప్రజలు. గాజువాకలో భీమవరం వదిలేసుకున్నారు. పక్క పిఠాపురం వాళ్ళు కూడా వాళ్ళు కూడా వేసారు. ఏ ఊరు వద్దనుకుందో ఆ ఊరు కావాలనుకుంది. ఏం ఫీల్ అవుతావు? ఎక్కడికి వెళ్ళిపోయింది పిఠాపురం. ఇక్కడ పుట్టినందుకు ఇప్పుడు మాకు చాలా పుట్టి పెరుగు. పిఠాపురం దత్తాతి అమ్మవారు పీట మీద ప్లేస్లో పుట్టినందుకు ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది. ఆవిడ ఏటన్నది అన్నది నాకు ఏం లేదమ్మా. ప్రజలు ఎవరు కూడా ఆవిడ
చాలా దారుణంగా చేశారు కదా. ఆవిడ చేసింది ఏముంది, చేస్తే ఆవిడ కనీసం వచ్చింది కదా. అందరూ కూడా వద్దు వద్దనే గెంటేశారు. అన్న గెలుపు ఓట్లు వేసినప్పుడు తెలిసిపోయింది, పక్క ఓపెన్గా చెప్పేసాం అన్నని. జనసేన అనుకుని ఇక్కడ ఓట్లు కూడా వేసాం కదా మేమందరం. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఏముంది, ఇంట్లో మా సొంత తోడబుట్టిన అన్ని ఎలాగో అతను మాకు అంతకంటే ఎక్కువ. అన్న వచ్చాడు, మాకు కష్టాలు తీరుతాయి అనుకుంటున్నాం. మా పిల్లల భవిష్యత్తులు బాగుండాలి, చదువులు బాగుండాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్ళి రావాలి. అందుకంటే మేము తల్లిగా ఏం కోరుకోలేం, కల్పించాం. మా బిడ్డలు కూడా అతనికైనా కావాలని ఓట్లు పెట్టుకుంది మా పెద్ద పాప. అతని కోసమే పిల్లలు కూడా ఓట్లు పెట్టుకున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగింది. తర్వాత మేము అనుకున్న కోరికలు తీర్చినందుకు దేవుడు మొక్కులు తీర్చుకుంటాం మా పని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు ఇక్కడ పిఠాపురంలో, ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మళ్ళీ గతంలో భీమవరం గాజువాకలు కూడా పోటీ చేసి ఓడిపోయారు కదా, అక్కడ పిఠాపురం ఎంచుకున్నారు. పిఠాపురం ఎంచుకున్నారంటే ఇక్కడ బలంగా ఉంది కాబట్టి పార్టీ క్యాడరు అంతా బలంగా ఉంది కాబట్టి ఇక్కడ ఎంచుకున్నారు. ఈసారి గట్టిగానే ఉంటుందంటారా సార్? ఇక్కడ ఈసారి గట్టిగా చేస్తారు, పట్టుదలతో చేస్తారు. పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడు కాబట్టి కేంద్రంతో కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి గట్టిగా జరుగుతుందండి. పవన్ కళ్యాణ్ అంటే అభిమానం కాదు, మామూలుగా ఓవరాల్గా మంచి చేద్దామని వచ్చాడు కాబట్టి అభిమానం ఉంటుంది ప్రజల్లో. అది డెవలప్మెంట్ కోరుకుంటారు కదా. ఇంకా తక్కువ వచ్చింది. వర్మ గారు ఇద్దరు కలిపి చేశారు. వర్మ గారు 100% చేశారు కాబట్టి ఆ మెజార్టీ అని వచ్చింది. గెలుపు అంత మెజారిటీ వచ్చింది, ఇంకా ఎక్కువ రావాలా, ఇంకా తక్కువ లక్ష మామూలు రావాలా. కొంచెం అటు సైడ్ కూడా కొంచెం క్యాండిడేట్ కూడా కొంచెం మంచి క్యాండిడేట్ కాబట్టి కొంచెం ఇది. ఇప్పుడు అంతా దేశం అంతా తెలిసింది కదా. మోడీ గారి కూడా నిన్న ఇది పవన్ కాదు తుఫాన్ అని అన్నారు కదా. అదండి, అదే ఏం బ్రహ్మాండంగా ఉంటుందండి. అలాగే మేము చెప్పుకోవడానికే కూడా బాగుంది కదండి. 21 చోట్ల జనసేన నుంచి పోటీ చేశారు. 21 గెలుస్తారని మీరు అనుకున్నారు? 21 చోట గెలుస్తారని మేము అనుకోలేదండి. అంటే తెలుగుదేశం కూడా అన్ని వస్తాయి మేము అనుకోలేదు. ఎవరైనా వాళ్ళకైనా వీళ్ళకైనా 100, 110 అలాగ వస్తే వైఎస్ఆర్ ఫామ్ చేసినా తెలుగుదేశం ఫామ్ చేసినా అంతే అనుకున్నాం. కానీ మార్పు కోరుకున్నారు ప్రజలు. 1,00,000 ఓట్లు మెజార్టీతో నెగ్గుతారు అనుకున్నాం. కానీ ఈ మిథున్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం ఇలాంటి పెద్దలు నింపడంతో కొద్దిగా మాకు మెజార్టీ తగ్గింది. 3,000 రూపాయలు కూడా ఉంది కదా, ఇంటింటికి 3,000 రూపాయలు ప్రతి ఓటర్కి ఇచ్చారు కదా, దానివల్ల కూడా కొంచెం మెజార్టీ తగ్గింది. లేకపోతే 1,00,000 ఓట్ల మెజార్టీ పైన రావాలా. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే కూడా పద్మనాభం గారు కూడా రెడ్డి అని మార్పించుకుంటారన్నారు. ఆల్రెడీ కాగితాలు తయారు చేస్తున్నారు పేరు మార్చుకోవడం మంచిది. మాట మీద నిలబడినట్టు అవుద్ది. మార్చుకుంటున్నారంటారా? మార్చుకోవడం మంచిది అంటే మాట మీద నిలబడినట్టు ఉంటుంది. ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు మామూలుగా 21 చోట్ల పోటీ చేశారు. 21 చోట్ల గెలుస్తారనుకున్నారు లేదా ఇంకా తక్కువ? మేము గెలుస్తారనుకున్నాం. 21 చోట్ల కన్ఫర్మ్గా నెగ్గుతారనుకున్నాం. గట్టిగానే గెలిచారు. చాలా ఆనందంగా ఉంది. చాలా కష్టం. మేము ప్రతి ఒక్కరం 45 రోజులు పనులు మానుకొని ప్రతి కార్యకర్త కూడా ఇండివిజువల్గా కష్టపడ్డారు. ఒక నాయకుడు లేకపోయినా పిఠాపురంలో. 2 చోట్ల పోటీ చేశారు. గాజువాక, భీమవరంలో పోటీ చేశారు. అక్కడ కూడా ఓటమి అంగీకరించారు. అలాంటిది ఇప్పుడు పిఠాపురం ఎంచుకొని పిఠాపురంలో గెలిచారు కదా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ దాని గురించి, అందుకే గెలిచారంటారా? అందుకే కాదు, భీమవరం పేర్లు పవన్ కళ్యాణ్ ఎవరు తెలియలేదు అక్కడ, ఇక తెలిసింది కాబట్టి నెగ్గించారు. అన్న గతంలో వంగగీత ఉన్నప్పుడు ఇక్కడ ఏమేమి చేశారా మనం? ఆవిడ ఏం చేయలేదన్న, ఏం చేయలేదు. ఇప్పుడు ఇంకా అభివృద్ధి జరుగుద్ది అనుకుంటున్నాం. అదే ఈ 5 ఏళ్ల పాటు జరుగుద్ది అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. కన్ఫర్మ్గా చేస్తారు ఆయన. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కోరుకుంటారు మీరు? రోడ్లు, గుడ్లు, డెవలప్మెంట్ బాగా. ఇక్కడ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి పక్కన చూసాను, పక్కనే. ఎలా అనిపించింది? చాలా ఆనందంగా. అనుకున్నారా ఎప్పుడన్నా అలా? అప్పుడు ఎప్పుడు అలా అనుకోలేదు. ఓకే అన్న. అఖండ మెజారిటీతో 70,535 ఓట్లతో గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో ఇక్కడ వంగగీత గారు ఉన్నారు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేశారు? అభివృద్ధి అనేది ఏదైనా మీరు మొత్తం పిఠాపురం తిరిగితే మీరు చూడొచ్చు. అది తెలిసి ఉంటుంది కదా. అభివృద్ధి ఏం లేదు, ఎలాంటి అభివృద్ధి ఏమీ లేదు అసలు.
మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నారు, ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? మొత్తం ఆయన ఇచ్చిన హామీలన్నీ చక్కగా ఆయన చేసి పెడతాడు. అవసరమైతే సొంత డబ్బుతోనైనా సరే ఖర్చు పెట్టి పిఠాపురాన్ని డెవలప్ చేస్తారు. ఇప్పటి వరకు పిఠాపురం అంటే ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా తెలిసింది పిఠాపురం అంటే ఏంటో. కేవలం ఆ ఒక్క గుర్తింపే, పవన్ కళ్యాణ్ గారి వల్లే, ఆ ఒక్క గుర్తింపు వల్లే పిఠాపురం అంటే ఏంటో యావత్ ప్రపంచానికి తెలిసింది. అనుకున్నారా, మీరు అనుకున్నారా ఇంత మెజారిటీ వస్తుంది అని పవన్ కళ్యాణ్ గారికి? బ్రహ్మాండంగా అనుకున్నాం. దానికి దీటి లేదు. ఎందుకంటే నిజాయితీపరుడికి పోయినసారి ఏదో లొంగగొట్టి ఏదో చేశారు. ఈసారి అలా కాదు, నిజాయితీగా దిగాడు. 21 స్థానాల్లో పోటీ చేశారు, 21 స్థానాలు గెలిచాయి. మీరు అనుకున్నారా 21 స్థానాలు గెలుస్తాయి? బ్రహ్మాండంగానే 21కి బంపర్ మెజారిటీతో గెలిచాడు ఆయన. ఎంపీలు కూడా వచ్చినాయి. తంగిల్ శ్రీనివాస్ గారు గెలరు అని అన్నారు. అక్కడ సునీల్ నెట్టారు. కానీ తంగిల్ శ్రీనివాస్ కూడా అసలు అతనికి రాజకీయం అంటే ఏంటో తెలియదు. అలాంటి అతన్ని గెలిపించాడనంటే ఈయన స్టామినా ఏంటో చూడండి. హతపాతాలని తొక్కేస్తానన్నాడు, తొక్కేశాడు. 2014లో హఠావ్ అన్నాడు, వెళ్ళిపోయింది. 2019లో టీడీపీ హఠావ్ అన్నాడు, టీడీపీ వెళ్ళిపోయింది. 2024లో వైసీపీని అన్నాడు. సేమ్ అలానే జరిగింది. పవన్ కళ్యాణ్ ఏది చెప్తే చేస్తారంటారా? బ్రహ్మాండంగానే, దాంట్లో డౌట్ లేదు స్వామి. సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తాడు. అవసరమైతే గవర్నమెంట్ దగ్గర లేకపోతే సినిమాలు చేసైనా సరే చేస్తాడు. ఎందుకు అంత నమ్మకం? ఎందుకు అంటే మనిషి మాట మీద తెలిసిపోద్ది. ఒక మనిషి మాట బట్టి ఆ మనిషి వ్యక్తిత్వం తెలిసిపోద్ది. దాన్ని బట్టి తెలిసిపోద్ది. ఆయనకి ఫ్యాన్ ఏదో అని కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎవరు? పవన్ కళ్యాణ్ లయన్. ఎందుకని లయన్ అంటే? అంతే, అతన్ని దిగొట్టేవాడు ఎవరు లేడు. ఇంకా ఎక్కడి నుంచి చూపెడతాడు సినిమా అనేది ఏందో. అసెంబ్లీలో సీటు కూడా కాదు కదా, గేట్ కూడా తాకదు అన్నారు. గేట్ తన్నుకొని వెళ్తాడు. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు పార్లమెంట్ లోనే కూర్చున్నాడు, ఎలా చూడొచ్చు? గేట్ తన్నుకొని వెళ్తాడు. ఎవరో రోజా ఉంది కదా, ఆర్టిన్ రాణి డైమండ్ రాణి అన్నది కదా, గేట్ కూడా తాకలేదు. ఇప్పుడు గేట్ తన్నుకొని వెళ్తాడు. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, మీ అభిప్రాయం ఏంటి? సూపర్ స్టార్ హై క్లాస్ గెలిచాడు, బాగా మెజారిటీతో గెలిచాడు. అనుకున్నారా మీరు ఇంత మెజారిటీ వస్తుంది? ముందే బాగా తెలుసు, గ్యారంటీగా తెలుసు. కరెక్ట్గా అగ్గా లక్ష మెజారిటీ వస్తాడు. ఇప్పుడు 75,000 ఆ మెజారిటీ సెలవు వచ్చింది. బాగా మంచివాడు, మంచిగా వేసారు. ప్రజంతా వేసారు, వర్గం అంతా వేసారు. పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా వేసారు. చాలా మంచివాడైన వ్యక్తి. మళ్ళీ మీకు మంచి జరిగిందని అనుకుంటున్నారా ఇక్కడ పవన్ కళ్యాణ్? అది చేస్తాను, వాగ్దానం చేసి చేస్తానని. టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, 3 పార్టీలు కూడా కూటమి అంతా కూడా బాగా చేస్తాం, అందరూ మంచిగా చేస్తామని చెప్పారు. ఏమో భగవంతుడు ఉన్న తర్వాత ఎలా చేస్తారు, వాళ్ళ ఇష్టం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపుర ప్రజలకి ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను అంటున్నారు కదా. అన్నాడు అన్ని అయ్యే వాడవాళ్ళకి సముద్ర కరాకేమో గొట్టు కట్టింత అన్నాడు, దేవాలయ చేంత అన్నాడు. తర్వాత దుగ్గాడ సేబ్రోళ్ళు మిర్చియార్ కట్టింత అన్నాడు. పిఠాపుర దేవాలయాలు అన్నీ కూడా బాగా చేస్తారంటున్నాడు. ప్రజలు కూడా నమ్మి చేస్తాడని అభిప్రాయం ఉంది. మళ్ళీ గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు ఆ ప్రజలు వేరేప్పుడు అప్పుడు అది వేరు. ఇప్పుడు ఆయన మంచి గుణాలన్నీ కూడా అర్థం చేసుకున్నారు. ప్రజలు అర్థం చేసుకుని ఇప్పుడు మంచిది మనిషి మాట చేస్తాడని ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక అభిప్రాయం వచ్చింది, బాగా చేస్తాడని నమ్మకం. అంతే కదా, మనిషి జీవితం మాటే నమ్మకం. ఆ నమ్మకం మీద పరిపాలిస్తాడని అందరికీ కూడా ప్రజలందరూ కూడా. 21 చోట్ల పోటీ చేసిన ప్రతి ఒక్కరు గెలుస్తారని మీరు అనుకున్నారా? గ్యారెంటీ 20 సీట్లు వచ్చేస్తాయి అనుకునేవారు. అంత ప్రజంతా అనుకోరు, నీలాంటి పొరవాళ్ళు అందరూ అనుకునేవారు. ఏంటంటే అందరూ అలా వచ్చింది. ముందు ఈ పరిపాలన కంటే ఈ పరిపాలన బాగుంటుందని అందరూ అనుకున్నారు. అభిప్రాయం మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఇంకేమంటే పవన్ అంటే స్టార్ అని అంటారు, ఇంకేముంది ఇంకా. అంతే. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి వన్ సైడ్ అండి, ముందే చెప్పాం. ఇప్పుడు అదే మాట. ఎలా ఉంది ఆనందం? ఎలా ఉంది? ఆనందం ఉందండి, సంతోషం. కొత్త ఆయన నిలబెట్టి ఆయన మంచిగా చేసుకుంటే భవిష్యత్తులో ఒక పులివెందుల, ఒక కుప్పలాగా పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ గారికి అవుతుంది. ఒక స్థానిక ప్లేస్ పడిపోతుంది. ఇంత మెజారిటీ వచ్చిందని మీరు అనుకున్నారా? పవన్ కళ్యాణ్ గారికి అయితే 1,00,000 వస్తుంది అనుకున్నాను, కానీ కొద్దిగా దక్కింది. నెక్స్ట్ కంపల్సరిగా 1,00,000 పైన. 21 సీట్లు వస్తాయి అనుకున్నారా మీరు? 21 40 వేసినా 40కి 40 వచ్చింది. ఎందుకంటే అంత నమ్మకం? అంతేనండి.
పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అదో నమ్మకం. ఎందుకంటే 9 సంవత్సరాల నుంచి అలాగ పార్టీని వేరకంటే అలా ఉన్నారు కాబట్టి అదో నమ్మకం. గతంలో భీమవరంలో పోటీ చేశాడు, 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. వదులుకోవడం వాళ్ళ దరిద్రం అంటారా, దక్కించుకోవడం మీ అదృష్టం అంటారా? పిఠాపురం అదృష్టం అంతే. పిఠాపురం ఒక రేంజ్లోకి వెళ్ళాలంటే పిఠాపురంలో నిలబడ్డాడు కాబట్టి దానికి తగ్గట్టు మేము గెలిపించాం. ఒకప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు అన్న, కాకినాడ పక్కన అని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు పిఠాపురం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. దాదాపు అదర్ కంట్రీస్ కూడా మొత్తం అన్ని ప్రపంచ యావత్తు పిఠాపురం మారిమోగింది. దానికి తగ్గట్టుగా ఆయన నెక్కించినందుకు ఆయన కానీ నిలబెట్టుకుంటే చూడక్కర్లేదండి. అవునులేండి. మళ్ళీ పిఠాపురంలో ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు? పిఠాపురం డెవలప్మెంట్ చేస్తే పిఠాపురంలో నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం కింద నిర్మిస్తే పిఠాపురం డెవలప్మెంట్ అయినట్టు. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ అని, లేకపోతే ఎన్డీఏ కన్వీనర్. ఎన్డీఏ కన్వీనర్ కానీ హోమ్ కానీ 2 కావాలండి. 2 కావాలండి. ఓకే అండి. కన్వీనర్ ఎన్డీఏ కన్వీనర్, శాసనసభలేమో హోమ్ మినిస్టర్. మన కాపు ఓటింగ్ మొత్తం పడిందంటారా పవన్ కళ్యాణ్ గారికి? డౌట్ లేకంటే క్యాస్ట్ ఫీలింగ్ పెట్టద్దండి. మామూలుగా అడుగుతున్నాను. కాపు అన్నదే డేంజర్. ఎందుకంటే 30% ఉన్న కాపులు ఎప్పుడు కొన్నా నిలబడతలేదు అంటే అది కాపు అన్నది కరెక్ట్ కాదు. ఒక ప్రపంచం అంతే. మైనస్ ఉన్నదే కాపు అన్నది మైనస్. దాన్ని కాకుండా ఒక ప్రపంచం కింద ఐక్యంగా వెళ్ళారు ఈసారి కంపల్సరీగా. నెక్స్ట్ ఇంక చూడక్కర్లేదు. నెక్స్ట్ కాబోయే సీఎం. చాలా హ్యాపీగా ఉందండి. మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, కంపల్సరీ అవుతుందని కలకంటున్నాం. ఆ కళ నెరవేరాలని మళ్ళీ మళ్ళీ నెగ్గించుకుంటాం ఒకసారి ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే. గతంలో వంగగీత ఆడినప్పుడు ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? డెవలప్మెంట్ అంటే తాత్కాలికంగా మామూలుగా జరిగిందండి. పెద్ద ప్రాజెక్టులు అయితే మాత్రం రాలేదు. నిధులతో ఏమైనా చేసింది కావాలి వంగగీత? గతంలో అంటే అది 2009 ఈ టైంలోనండి. ఆ ఎంపీగా ఉన్నప్పుడు ఏమో చేయలేదండి. ఎంపీగా ఉన్నప్పుడు అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గానికి ఏం చేయలేదు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే బాగుంటుంది. మళ్ళీ నెగ్గే ఛాన్సెస్ ఉంటుంది. చేస్తారు అని మీరు నమ్ముతున్నామండి. ఇప్పటికైతే నమ్ముతున్నాం. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళని వీళ్ళని నమ్ముకోకుండా డైరెక్ట్గా వీళ్ళనే ఎంటర్ అయ్యి ఈయనే చేస్తే బాగుంటుంది. వాళ్ళకి వీళ్ళకి అప్పు చెప్పి ఎక్కడో సినిమాలు తీస్తానంటే సెట్ అవ్వదు. ఇక్కడ ఇంతకుముందు ఉద్దానంలోని 30 crores ఇచ్చాడండి, సొంత డబ్బులతో ఇచ్చాడు. అందువల్ల ఒక నమ్మకం కలిగింది. అందుకని అంత ఎక్కువ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇప్పుడు చేస్తాడని నమ్మకం ఉంది. చెయ్యాలి. అప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు, మనకి కాకినాడ పక్కన చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు వాళ్ళు మొత్తం తెలుసు. అవును. పవన్ పేరు చెప్పగానే ఫస్ట్ వచ్చేది పిఠాపురం. దానికోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిఠాపురం ఎక్కడానే వచ్చే పరిస్థితి ఈరోజు నెలకొంది. పిఠాపురం మా నియోజకవర్గం పిఠాపురం వరకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎవరు తెలియని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా. అవునండి. సినిమా యాక్టర్లు అయితేనే పెద్ద వాళ్ళు అయితేనే ఇక్కడికి వచ్చి పిఠాపురం నియోజకవర్గం గెలిపించాలని, పిఠాపురం ఎలా ఉంటుందో చూడాలని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాపు ఓటింగ్ మొత్తం పడింది అంటారు? ఖచ్చితంగా పడింది కాబట్టి మెజార్టీ వచ్చింది. అలాగే కాపు వర్గమే కాదు, అన్ని కులాలు ఓటింగ్ పడింది. బీసీ, ఎస్టీ అన్ని కులాలు ఓటింగ్ పడింది కాబట్టి 72,000 వచ్చింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నారు కదా సార్. మరి అందుకని కదా ఇప్పుడు మొత్తం నమ్మాం కదా, పవన్ కళ్యాణ్ గారిని నమ్మాం మనం. అండ్ ఇప్పుడు ఆవిడతో చేయలేదు అని చెప్పడానికి ఏమీ లేదు. వంగగీత గారు కూడా బాగా చేశారు. కానీ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి చేయగలిగాం. ఆయన చేస్తాడని నమ్మకం ఉంది కాబట్టి చేస్తాం. ఈసారి చూడాలి కదండి మనం కూడా. సార్ ఒకప్పుడు పిఠాపురం అంటే దాదాపు ఎవరికి తెలియదు, తక్కువ. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పగానే పిఠాపురం. అవునండి. ఎలా ఉంటారు మీ ఊరు? హ్యాపీగా ఉందండి. నేను పుట్టింది పిఠాపురమే. ఊరికి చాలా హ్యాపీగా ఉంది మాకు. మన ఊరు కూడా దాదాపు అదర్ కంట్రీస్ కూడా బాగా తెలిసిపోయింది. బాగా ఇప్పుడు ఎన్నాళ్ళని వాళ్ళు కాకినాడ అంటే పిఠాపురం అంటే ఎవరికి తెలిసేది కదా. కాకినాడ దగ్గర అని చెప్పాలి. ఇప్పుడు పిఠాపురం డైరెక్టర్ అంటే కాకినాడ అవసరం లేదు, పిఠాపురం తెలిసిపోతుంది. సార్ మీరు అనుకున్నారా పవన్ కళ్యాణ్ గారికి ఇంత మెజారిటీ వస్తుంది అని? అనుకున్నామండి. చేసామండి. 21 సీట్లు గెలుస్తారు అనుకున్నారా? చేసాం కాబట్టి అంత నమ్మకం చెప్పగలం. జగన్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రతిసారి ప్యాకేజ్ తీసుకున్నాడు, దత్తపుత్రుడు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తిని కూడా పదవి దక్కిందనే
గర్వం లేకుండా కూడా సైలెంట్గా పవన్ కళ్యాణ్ గారు జగన్ గురించి మనం మాట్లాడకూడదు వ్యక్తిగతంగా అని చెప్పేసి కూడా అన్నారు కదా. ప్రజల పని స్వామి ఇది నోటి మాటలు మాట్లాడకుండా సైలెంట్గా చక్కబెట్టారు. అది నేను కొంచెం పని చేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా సార్, ఎలా ఉంది సార్ మీకు? బాగుంది సార్, హ్యాపీ. ఎందుకని సార్? సార్ డెవలప్మెంట్ చేస్తారు, నియోజకవర్గం అంతా కూడా బాగా అభివృద్ధి చెందుద్దని అందరూ ఆకాంక్షిస్తున్నారు. మీకు ఆ నమ్మకం ఉందా సార్? 100% ఉంది కాబట్టి గెలిపించుకున్నాం. అదే ఆ నమ్మకం ఎందుకని సార్? పర్సన్ బట్టి సార్, వ్యక్తిని బట్టి నమ్మేముంది. అంటే ప్రజల్లో ఏమి చేయలేదు ఆయన అని చెప్పి ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. అవన్నీ నాకు తెలియదు సార్, నేను నమ్మింది ఒకటే, ఆయన ఉంటే మా నియోజకవర్గం బాగుంటుంది, గెలిపించుకున్నాం. తెలిసింది పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ఇప్పుడు ఎలా ఉంది? చాలా చాలా ఫుల్ చాలా ఆనందంగా ఉంది. మొత్తం ఎక్కడ పట్టలేని ఆనందం కూడా మనకి ఊపిరి అందుతలేదు, అంత ఆనందంగా ఉంది. మన ఇంట్లో మన సొంత మనిషి మనకు వచ్చినట్టు చూడు, ఇంట్లో ప్రేమ తల్లిదండ్రులు చూస్తే ఎంత ఫీల్ అవుద్దో, పవన్ కళ్యాణ్ మాకు వచ్చితే మాకు మనసులో బాడీలో ఫీల్ కూడా వేరేగా ఉంది. చాలా ఆనందంగానే నిజంగా ఇంత మెజారిటీతో గెలుస్తాడు మేము అనుకున్నాం, కానీ అనుకున్న దాని మీద ప్రజలందరూ తీర్పు గట్టిగా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. నిజంగా మా పిఠాపురం చాలా అదృష్టం చేసుకుంది. ఏదో పుణ్యం దత్తాత్రేయుడి దయ వల్ల నిజంగా పవన్ కళ్యాణ్ ఆయన తీసుకొచ్చుకున్నారు. నిజంగానే అలాంటి నాయకుడు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అవన్నీ చెప్తారండి, అవన్నీ చెప్పకపోతే వాళ్ళకి ముందుకు వెళ్ళారు కదా, ఏదో ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చెప్తారు. ఎన్ని వచ్చినా న్యాయం గెలిచింది కదా, ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది. న్యాయం అంటే ఉంటేనే కదా గెలిచింది. మళ్ళీ ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఆయన చెప్పడానికి సరిపోదన్న, మన దేవుడికి ఏం చెప్తాం, ఇంకా ఆయన కోసం మనం చెప్పడానికి కూడా సరిపోదు. ఆయన ఏమన్నా మామూలు జన్మ కాదు కదా ఆయనది. అది ఆయన కోసం 21 స్థానాల్లో పోటీ చేశారు కదా, 21 స్థానాలు గెలుస్తారు అని అంటే 100% అలాంటి సక్సెస్ అయినట్టండి. ఆయన కనీసం 150 పోటీ చేస్తే కనీసం 120 వచ్చింది గ్యారంటీగా. 100% సక్సెస్ అయినట్టు కదా, ఎక్కడ 21 రావడం అనేది ఎక్కడ లేదు. మేము అనుకోలేదు, మేము 12-13 అనుకున్నాం. నిజంగా దేవుడు మంచి తీర్పు ఇచ్చాడు, మన చేతిలో లేదు, దేవుడు ఇచ్చిన తీర్పు ఇది. ఆయన దేవుడి సంబంధం, ఆయన ఓర్పుకి నిజంగా ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా కూడా ఆయన బాగా నిలబడ్డారు. ఆయన పార్టీ నిలబడ్డా ఈరోజు ఆయన అనుకున్న స్థాయికి వెళ్ళారు. ఇంకా మా ప్రతిపక్షాలు అన్ని ఆరోపించినా కూడా ఎన్ని ఆలోచించినా ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు కదా, జగన్ మీద నాకేమీ లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కదా. ఆయన ఏం చేయరు, ఆయన ఏంటి ప్రజలకి ఏం చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు అంతే. వర్మ గారు కూడా చాలా సహకారం చేశారు, ఆయనది కూడా బాగుంది. జై జనసేన అంతే. బలి రా బలి బాహుబలి అలా ఉండదండి. ఇక్కడ పిఠాపురం మొత్తం కూడా చాలా బాగా చేస్తాడు, బాగా డెవలప్మెంట్ చేస్తాడు. మా అన్నయ్య అంటే మాకు ప్రాణం, ఇలా ప్రాణం పెట్టేస్తామండి ఆయన కావాలండి. పవన్ కళ్యాణ్ అంటే ఏమన్నా రూపాయి ఎవరి రూపాయల జేబులు ఎవరికి ఖర్చు పెట్టలేదు. ఎవరు ఖర్చు పెట్టారు? పవన్ కళ్యాణ్ ఖర్చు పెట్టారు. ఎవరికి? రైతులకి, చచ్చిపోయిన రైతులకి, కుటుంబాలకి అన్నింటికి డబ్బులు ఇచ్చాడు. అక్కడేమో శ్రీకాకుళంలో అక్కడ ఇది అయిపోతుంటే వెళ్ళి ఆదుకున్నవాడు ఎవరండి? ఎవరు రాలేదు. ఎవరి జేబులో రూపాయి ఎవరు తీరండి, ఆయన తీశాడు. అందుకని మాకంటే ప్రాణం అదండి. ఇప్పుడు బాగానండి, మేము అనుకున్నది అంటే 1,00,000 అనుకోండి, కాకపోతే బాగానే మెజారిటీ వచ్చింది. ఇంకోటి ఇవాళ చచ్చిపోమంటే ఇలా చచ్చిపోతుంది ఆయన గురించి, అంత ప్రాణం అండి. ఆయన మరి చెప్తున్నాను కదండి, చేసిన కార్యక్రమాలు అటువంటి. ఆయన ఒక సీనియర్ అని కాదు, ఆయన రూపాయి ఖర్చు పెట్టి చేశాడు కాబట్టి, లేకపోతే ఎందుకు? వంగగీత ఎప్పుడు ఏం చేసేయలేదండి. ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసింది, ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసిందండి? ఏమీ చేయలేదు, రాలేదు కూడా. వంగీత తొంగి చూడలేదండి. అది గెలిపించుకున్నారు, ఎలా ఉండబోతున్నారు 5 సంవత్సరాలు చూడండి డెవలప్మెంట్ మీరే. సూపర్ అండి, సమస్య లేదు. 21 గ్యారంటీ అనుకున్నామండి, 21 వచ్చినాయి. ఎంపీ అని అనుకోలేదు, కాకపోతే ఎంపీ 2 వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో కూడా అడుగు పెట్టని అని చెప్పేసి అన్నారు. గేట్లు దొనుకుని వెళ్తున్నారు కదా వర్మ గారు. అలాంటిది ఇప్పుడు పార్లమెంట్లోనే వెళ్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది? మోడీతో సమానంగా ఉన్నారు ఇప్పుడు, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏది ఇచ్చినా పర్వాలేదు, ఏది ఇచ్చినా తీసుకుంటారండి ఆయన. ఏది ఇచ్చినా తీసుకుంటారు. పదవి అక్కర్లేదండి, ఎలాగైనా చేస్తారంటే ఇమేజ్ ఉంది, బాగుందండి, పర్లేదు. ప్రజల కోసం తిరిగే నాయకుడు అంటారా? బాగా తిరుగుతాయండి, అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఊరు తిరుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? చాలా మహానుభావుడు అండి బాబు, దేవుడు. ఎందుకంటే దేవుడితో పోల్చారు. దేవుడు అండి, దేవుడు కాకపోతే 21కి 21 ఎలా వస్తాయండి? రిగ్గింగ్ ఏం జరగలేదండి. 151 వచ్చినప్పుడు రిగ్గింగ్ జరిగిందండి. ఆయాలు జరుగుంటే ఇవాళ జరుగుతుంది.
మళ్ళీ మా స్లిప్పులన్నీ తీసేశారు అందులో. ఏమీ లేదండి, అంతా మామూలే అండి. ఇది ఏమి లేదండి. వాళ్ళు ఎవరిని పట్టించుకోకపోవడం, రోడ్లు పోయకపోవడం, ఇసుకలో అయ్యి మాఫియాలు చేయడం, ఎవరికి సుఖం లేకపోవడం. నా ఓటమి నేను చేసిన ప్రజలకు మంచి చేసినందుకే నేను ఓడిపోయాను. మంచి చేసాడు, ఎవరికి చేయడండి? 120 మంది చేశాడు, 80 మంది రోడ్ల మీద పడి తిరుగుతున్నాం, గోతుల్లో పడిపోయి. సార్ జగన్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో విమర్శలు చేశారు వ్యక్తిగతంగా. 4 పెళ్ళిళ్ళని, దత్తపుత్రుడు అని చెప్పేసి, ప్యాకేజ్ స్టార్ ఇలా చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట మాట్లాడలేదు సార్. వాళ్ళు ఏదో పరిపాలనలో ఉన్న వాళ్ళు అలా మాట్లాడారండి. ఇవాళ మాట్లాడతలేదు కదండి. ఇవాళ మాట్లాడుతున్నారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పరిపాలన పవర్ అండి అది. ఇవాళ మాట్లాడతలేదు కదా. అలా అండి. ఎందుకంటే సార్ అంత నమ్మకం పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ ఫస్ట్ మరి పూజ అక్కడ ముందు సార్ ఊరిపోయినారు కదా, పెద్ద మాకు ఆయనకి బాగా ఉంటుంది. సార్ గతంలో భీమవరం గాజువాక పవన్ కళ్యాణ్ గారిని వదులుకోని తప్పని చేశారంటారా? తప్పని మరి ఆయన సినిమా యాత్ర దీంట్లోకి వచ్చినట్టు మరి అతనికి ఉండాలి కదా మరి. దానివల్ల ఇంకా మేళది ఇంకా ఎక్కువ రావాలి, ఇంకా కొంచెం తగ్గింది. ఇంకా మీరు అనుకున్న మెజారిటీ వచ్చిందంటారా? వచ్చింది. దగ్గర మేము 80,000 దాడుతుంది లెక్కారు, 1,00,000 దాకా లెక్కేసుకున్నాం. ఇంకా తగ్గింది, ఇంకా 20,000 తగ్గింది. ఇంకా అది సార్ 21 స్థానాల్లో పోటీ చేశారు మన జనసేన వాళ్ళు. 21 స్థానాలు వస్తాయని మీరు అనుకున్నారా? వస్తాయనుకున్నాను, స్టార్టింగ్ వస్తాయనుకున్నాం. వస్తాయి కానీ వచ్చేవాళ్ళని. అది సార్ మన పిఠాపురం ప్రజలకి ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. దాన్ని మీరు నమ్ముతున్నారా? నమ్ముతామనుకో అర్థం చేసి మేము ప్రజలందరూ నమ్ముతున్నారంటారా? కాపు ఓటింగ్ మొత్తం పడిందంటారా? మొత్తం కాపు మొత్తం పడిపోయింది, మొత్తం పరిస్థితి ఆయన అవ్వేది. అది సార్ గతంలో వంగగీత గారు ఉన్నప్పుడు మనకు 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి జరిగింది మనకు పిఠాపురం? దాని లెక్క వేరేనే. అది పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల్లో మనకి ఏమేమి చేయాలనుకుంటున్నారు మీరు ఇక్కడ? ఆయన ఏం చేసినా వాళ్ళు చేయకపోయినా పర్లేదు. అది పవన్ కళ్యాణ్ ఉందా అంటే ఇక్కడ మనకి గెలిచారు కదా పవన్ కళ్యాణ్ గారు. బాగానే ఉందండి, అంతా క్షేమంగానే ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు మరి ఎప్పుడు వస్తారో ఏంటి అది కావాలి మాకు. యూత్ అందరూ చూస్తున్నారు కూడా. మామూలు ఆయన అంటే ప్రేమ ఎక్కువ అండి. ఈ ఏరియా అంతా కూడా ఆయన అంటే పడి చచ్చిపోతారు. ఆయన గురించి ప్రాణం అన్నా ఇస్తారు. ఎందుకన్నా అంత? అతనంటే మాకు అభిమానం. తర్వాత ఆ మార్పు రావాలని కోరుకున్నాం. మరి మార్పు తీసుకొస్తారనుకుంటున్నారా? అదే తీసుకొస్తారనుకుంటున్నాం అండి. ఇప్పుడు ఆయన అన్న పనులన్నీ చేసి పెట్టాలి, ఈ జనాలకు మళ్ళీ అనుకోనుగా ఉండాలి. మళ్ళీ 20 ఏళ్ళు అతనే పరిపాలన చేయాలి. అది అదే కావాలి మాకు. పిఠాపురంలో కాపు ఓట్లు అన్నీ పడ్డాయి? అన్నీ పడ్డాయి. అందరూ మారారు, అతను కావాలనుకున్నారు. వేరే దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఇందులోకి వచ్చి పని చేశారు. చూసుకుంటే వంగగీత గారు కూడా కాపారు. అంటే పవన్ కళ్యాణ్ ఆవిడ 3 సార్లు చేశారండి. ఆవిడ నామినేషన్ వేయకూడదు, ఎదుర్కొంటారు రూల్గా. ఆవిడ 3 సార్లు చేశారు కదా జనసేనలో. ఎవరండి? వంగగీత గారు చేశారండి. అయినా ఆవిడ బాగానే చేశారు. కానీ అయినా మనం మార్పు కావాలని కోరుకున్నాం. మార్పు కావాలని కోరుకున్నాం. జనసేన మా కళ్యాణ్ గారు రావాలని, కళ్యాణ్ బాబు కావాలని కోరుకున్నాం. గెలిపించుకున్నాం. బాగుంటుందనే చూస్తున్నామండి. ఆ భగవంతుడి దైవాలు బాగోవాలి, మొత్తం జనాలందరినీ ఆకట్టుకోవాలి. వాళ్ళందరూ మళ్ళీ 20 సంవత్సరాలు ఈయనే పరిపాలన చేయాలి అని మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారిని 10 సంవత్సరాలు వ్యక్తిగతంగా కానీ ఎన్నో ఆరోపణలు చేశారు, పిచ్చి పిచ్చి చేశారండి. కానీ పవన్ కళ్యాణ్ గారు వాటన్ని తట్టుకొని గెలిచారు ఎమ్మెల్యే సీట్. ఎలా ఉన్నారు? బాగుంటుంది, అంతా బాగుంటుంది. అంతా బాగానే ఉంది. ఏం సార్ అసెంబ్లీలో కూడా అడుగు పెట్టనివ్వమని చెప్పి అన్నారు. చూసారా ఎలా ఉందో? అదండి దెబ్బ అంటే. అది తెలీదు. మీరు లోకల్గా లోపల కొడతారు తప్ప పైన ఉంటే బోళ్ళు రకరకాలు చేసేసిన వీళ్ళు తెలిసినండి. ఇప్పటికీ కూడా గొడవలకు తయారవుతున్నారు వాళ్ళు. 21 సీట్లు గెలుస్తారని మీరు అనుకున్నారా? అనుకోలేదండి. 14 సీట్లు అవుతాయి అనుకున్నామండి. అలాంటిది 21 సీటు వచ్చింది. ఆయనకు కూడా ఆనందం వచ్చింది. చూసారా, నేనే ఊహించలేదు అన్నాడు ఆయన. అదండి. ఎలా ఫీల్ అవుతాం? జాతర చేసుకుంటున్నాం ఊళ్ళో మేము. జాతర మాది రాపర్తి. నిన్నే జాతర చేసుకున్నాం. పాలాభిషేకం చేసాం, కటౌట్ కట్టాం, నీళ్ళ ట్యాంక్ మీద కట్టేసాం. జై జనసేన. సూపర్ అంటే ఎలా చాలా బంపర్ మెజార్టీ గెలిచారు. మీరు అనుకున్నారా ఈ మెజారిటీ వచ్చింది? బంగారం అనుకున్నాం, ఇంకా తగ్గిందని మేము అనుకున్నాం. 1,00,000 వస్తా అనుకున్నాం, 70,000 వచ్చింది. అలా 21 స్థానాల్లో పోటీ చేశారు జనసేన వాళ్ళందరూ. 21 స్థానాలు వస్తాయనుకున్నారా, ఇంకా తక్కువ వస్తాయనుకున్నారా? మేము అనుకోవడం అయితే ఇంకా 1-2 తగ్గుతాయి అనుకున్నాం, కానీ డబుల్ వచ్చి మాకు అనుకున్న దానికంటే బాగా వచ్చాయి. పోటీ చేస్తాయని చోట్ల 2 ఎంపీలు సూపర్. ఇంకా గాలి అలా ఎలా కాదు అంటే 175 వాళ్ళు అన్నారు, కానీ 21కి 21
సూపర్ అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటా అంటున్నారు. చేస్తారు కూడా నాయన. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, స్టార్ట్ అయిందా ఎలా చేస్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? ఆయన గురించి చెప్పాలంటే ఇంకా అలాంటి మనం చూడలేం. అంత గొప్ప వ్యక్తి అంటారా? సూపర్. ఇంకా అలాంటి వ్యక్తిని మా పిఠాపురంలో రావడం మాకు చాలా గ్రేట్. గతంలో కూడా ప్రతిపక్షాలు కూడా విమర్శించాయి ప్యాకేజ్ సార్ దత్తపుత్రుడు అని చెప్పేసి. అలాంటి అన్ని మాటలు అన్నా కూడా ఈనాడు వైసీపీని ఒక్క మాట కూడా పల్లెత్తి కూడా అనలేదు పవన్ కళ్యాణ్ గారు. అనలేదు కాబట్టి ఇవాళ సూపర్ నెంబర్ 1 అయ్యాడు. అంటే వాళ్ళకిలాగా చెప్తావు నువ్వు ఏం అనకుండా ఉండడం వల్ల నెంబర్ 1 అయ్యాడు. 27 గెలుచుకున్నాడు. నాకు ఎలాంటి వ్యక్తిగత ఉండవు కాబట్టి అలా ఉన్నాడు కదా. ఉండవు కాబట్టి 10 సంవత్సరాలు పోరాడాడు, నెంబర్ 1 అయ్యాడు. ఇప్పుడు లేకపోతే ఆయన గురించి మనం చెప్పుకోం కదా. అలా ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందంటారు గతంలో వంగగీత గారు? వంగగీత గారు ఎంపీగా గెలిచిన తర్వాత ఎప్పుడు వచ్చారు వెళ్ళిపోయారు. ఆవిడ ఎంపీ కాబట్టి ఇంకా ఎమ్మెల్యే గారి సంగతి చెప్పుకోక్కర్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి ఎన్ని చేస్తానన్నారు కాబట్టి చూస్తాం. సార్ ఒకప్పుడు మన పిఠాపురం అంటే కాకినాడ పిఠాపురం అంటే ఎవరికి తెలియదు. ఏ ఊరన్నా వెళ్తే కాకినాడ పక్కన పిఠాపురం అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, పిఠాపురం తాలూకా పిఠాపురం మాది. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకున్నాం. ఇప్పుడు స్టేట్ కంట్రీస్కి వెళ్ళలేదు సార్, ప్రపంచం మొత్తం అది తెలిసింది పిఠాపురం అంటే. ఎలా ప్రౌడ్గా ఉంది సార్? చాలా రోమన్ లెక్క పొడిచేస్తే గుంజు వచ్చేస్తున్నాయి. సూపర్. ఇంకా పిఠాపురం అంటే తెల్లవాడు లేడు. మేము ఎక్కడికి వెళ్ళి గర్వంగా చెప్పుకున్నాం పిఠాపురం మాదని. ఒకప్పుడు చెప్పుకోలేకపోయి ఎవరు తెలిసేది కాదు. ఇప్పుడు ఏ సిరిడియో హైదరాబాద్ లేదా ఏ తిరుపతి వెళ్తే ఏ ఊరంటే కాకినాడ పక్కన అని చెప్పాళ్ళం. అలా చెప్పుకోని అవసరంలా. పిఠాపురం డైరెక్ట్ పిఠాపురం. మేము పిఠాపురంలో ఉండడం చాలా అదృష్టం మాకు. సూపర్. గతంలో కూడా గాజువాక భీమవరంలో పోటీ చేశారు. వాళ్ళు దురదృష్టవంతులు కాబట్టి ఆయన గెలిపించలేకపోయారు. మేము అలా చేయమని ముందే స్టార్టింగ్లోనే మేము చెప్పాం. స్టార్టింగ్లోనే మేము గాజువాక వైజాగ్ వాళ్ళం కాదు, పిఠాపురం. దీనికి లెక్క ఉంటుంది. ఆ లెక్క ఏదో చేయించాం అదనమాట. పవన్ కళ్యాణ్ గారు 30 వార్డుల్లోనూ 3 వార్డుల్లోనే మెయిన్ వార్డులకి రోడ్ షో చేశారు. మిగతా వార్డులకి వెళ్ళి ఎవరికి కలవకపోయినా ఈయనకి ఇంత మెజార్టీ వచ్చింది. సార్ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా స్పందన వచ్చింది సార్ పవన్ కళ్యాణ్ గారికి? ఇంకా స్పందన 1,00,000 మెజార్టీ దాటున్నాం. చిన్న పిల్లవాడి నుంచి పెద్ద ముసలి వాళ్ళు కూడా తిరిగారంట పవన్ కళ్యాణ్ గారు. అందరూ తిరిగారు. ప్రతి చిన్న కుర్రాడు వాళ్ళ మామ చేత, వాళ్ళ తాత చేత, వాళ్ళ అమ్మమ్మ చేత ఓటేయించాడు. మీకు ఎలా ఉంది సార్ ఇక్కడ? వెరీ ఫైన్. పిఠాపురం పాలరాజా అంటే నేనే. పిఠాపురం అన్ని నియోజకవర్గాల్లోని తిరిగి పవన్ కళ్యాణ్ కోసం పోటీ చేసాం. పోటీ నగ్గారు యత్నగా వేయాలని ఎన్నో వందల మందికి చెప్పాం. అలాగే ప్రజలు మెచ్చుకొని మాట గౌరవించి వేశారు. పిఠాపురానికి అభివృద్ధి అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నిలబడారు కానీ వనమ్మ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మీరు అనుకున్నారా ఇంత మెజారిటీ వస్తుందని? మేము అనుకోలేదు. 50,000 40,000 వస్తాం అనుకున్నాం. కానీ వనమ్మ గారు కూటమి గట్టిగా కలిసి సపోర్ట్ గట్టిగా ఉంచి పిఠాపురం ఫుల్ మెజార్టీతో వచ్చారు. అలాగే పిఠాపురాన్ని 5 గుళ్ళు, ఎన్నో గుళ్ళు ఉన్నాయి. అన్ని గుళ్ళు అభివృద్ధి అవ్వాలి. పంతులు గారిని కూడా గౌరవం చేయాలి. అర్చకుల్ని గౌరవం చేసి గుడిని కాపాడాలి, దేవుల్ని కాపాడాలి. మనకి వైఎస్ఆర్ ప్రభుత్వంలో గుడులకి ఎంతో పాపం చేశారు. పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి రథాలకు వచ్చేయడం చాలా తప్పు పని చేశారు. అది చేసిన పాపం ఊరికే పోలేరు. అందుకే ఇప్పుడు కొట్టింది. వాళ్ళు ఏదో అనుకున్నారు. అనుకున్న కారణాలు చాలా ఉన్నాయి. ఏ ప్రభుత్వంలో కూడా దేవుణ్ణి విగ్రహాలు పాడు చేయడం కానీ చేయలేదు. మనం 21 సీట్లలో జనసేన పార్టీ పోటీ చేసింది. ప్రతి ఒక్క చోట గెలుస్తామని మీరు అనుకున్నారా? కనీసం 15 వస్తాయనుకున్నాం. కానీ 21 వచ్చి సత్తా పవన్ కళ్యాణ్ పవర్ చూపించారు. ఆ పవరే మాకు నరేంద్ర మోడీ గారికి కూడా సపోర్ట్ బాగా వచ్చింది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో కూడా సీటు కూడా టచ్ చేయనివ్వమన్నారు. అలాంటిది ఇప్పుడు పార్లమెంట్లో కూర్చున్నాడు. అది కూడా నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చొని స్పీచ్ ఇచ్చాడు. ఎలా ఉందన్న దాన్ని చూస్తే? చాలా ప్రజాభవనంలో ఆ నియోజకవర్గంలో చాలా ఆనందపడుతున్నారు. అన్ని ఊర్ల కన్నా మా ఊర్లో పవన్ కళ్యాణ్ నిలబడారు. కానీ ఎంతో ఆనందంగా ఉన్నాం. ఈ ఆనందం నోటితో చెప్తున్నా కానీ ఆనందంగా నోటితో కాకుండా కళ్ళు సగులతో చెప్తున్నాం. కళ్ళుతో చూసి మా ఊరు ఆనందంగా నడుపుతున్నాం. పిఠాపురం ఆనందంగా ఉన్నాం. పిఠాపురం ప్రతి షాపోడు, ప్రతి ఇంటోడు, ప్రతి కుటుంబోడు, పిల్లల వయసులో ఉన్న పిల్లలు అందరూ వేశారు. కానీ మా పవన్ కళ్యాణ్
పిఠాపురాన్ని పిల్లల చదువులు అన్నీ చూసి పిఠాపురం కాలేజీలు హాస్పిటల్ బాగా మెరుగుపెట్టాలని మేము కోరుకుంటున్నాం. అన్న ఇంకోటి పిఠాపురం అంటే ఒకప్పుడు ఎవరికి తెలియదు, కాకినాడ పక్కన చెప్పుకున్నాం. అలాంటిది ఇప్పుడు కంట్రీస్ కూడా తెలుసు, దేశాలకు తెలుసు. అవుటర్స్ కంట్రీ కూడా మలేషియా నుంచి వచ్చారు, ఒరిస్సా నుంచి వచ్చారు, నేపాల్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి మా ఫ్రెండ్ వచ్చాడు. ఏదైనా విమానం ఎక్కువ వచ్చాను, డబ్బులు కోసం కాకపోయినా నేను ₹1,00,000 ఖర్చు పెట్టి వచ్చాను. ఓటు ఇవ్వాలని వచ్చానండి. ఇక్కడ పిఠాపురం నుంచి నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడ డాలర్లు ఎక్కువే, కానీ ప్రేమ పిఠాపురం పవన్ కళ్యాణ్ నిలబడారు. వచ్చి ఓటు వేయాలి, నా హక్కు వేస్తాను వచ్చి వేసాడు. ఫ్యామిలీ మొగుడు పిల్లలు వచ్చి వేసాడు. ఎంత ఆనందపడే పిల్లలతోని వాళ్ళ అమెరికా వెళ్తుంటేనే మాకు కంట్లో నీళ్ళు తిరిగాయి. అంత దూరం నుంచి వేసినోడు మన పిఠాపురం ఓట్లు ఇంటికి అయ్యాం, వేసి సత్తా చూపించాం, అలాగే 10 మందితో చెప్పాం. అందుకని ఇతర దేశాలతో పాటు మా దేశం మా ఊరు కూడా ఆనందంగా ఉంది. ఎందుకు అంత ఎమోషనల్ పవన్ కళ్యాణ్? అంటే పవన్ కళ్యాణ్ అంటేనే మాకు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు అంటేనే మాకు గౌరవం. మా పుట్టి నుంచి చంద్రబాబు నాయుడు అంటే ఓ అభిమానం. ఆ అభిమానానికి పవన్ కళ్యాణ్ పవర్ ఇచ్చారు. జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి సపోర్ట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు నేనున్నానని సపోర్ట్ ఇచ్చారు. ఎందుకని అంత ఎమోషనల్ అయిపోతున్నారు? బాధల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది కదండి. మీ బాధ ఉన్నప్పుడు నీకు ఎలా ఉంటుంది? ఆ బాధ సపోర్ట్ ఇచ్చినాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ వెళ్ళి నేను ఉన్నాను వెళ్ళాడు. నారా లోకేష్ ఒక్కడే, కానీ ఎక్కడెక్కడ తిరగాలో తెలియదు. ఒంటరి చేసి కష్టాలు వచ్చాడు. అటువంటి లైన్లో పెట్టి చేసుకొచ్చాడు. అతను మాట ప్రకారం పిఠాపురం వరమ్మగారిని ఒప్పించి పవన్ కళ్యాణ్ నెగ్గి మనం అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత వైఎస్ఆర్ కొడుకులకి బుద్ధి సరిగ్గా చెప్పాలి. వాళ్ళకి చేసిన తప్పులు వాళ్ళకి తెలియవు, తప్పులు తెలిస్తే. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడారు, ఫ్యామిలీ గురించి మాట్లాడారు, ఎన్నెన్నో మాట్లాడినారు, కానీ అలాంటివి ఏమి పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోకుండా పదవి వచ్చిందనే అహంకారం లేదు, అతనికి లేదు. ఒకటే మాట అన్నాడు, నా జీతం చేసుకొని నేను పని చేస్తాను, నేను అవినీతికి పడను, నేను అనుకున్న పథకాలు అభివృద్ధి చేస్తాను, నా ఇచ్చిన మేనిఫెస్టోలో పథకాలు ప్రజలకు అందినట్టు చేస్తాం. కక్షలుగా మేము వెళ్ళాం. అందరికి కలుపుకొని వెళ్ళేవాడే ముందరికి వెళ్తాడు. కక్షలు పెంచుకొని వెళ్తే ఎవడైనా సరే వెనకబడతారు తప్ప ముందరికి వెళ్ళడు. వీళ్ళు వైఎస్ఆర్ కక్షలు కట్టుకుని ఇచ్చారు, కానీ దానివల్ల వాళ్ళ గోతులో వాడే పడారు. ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? నీతి నిజాయితీ ఒకటి ఉంది, అది కాపాడింది వాళ్ళకి. చంద్రబాబు నాయుడికి ఎన్నో బాధలున్నా ఆ బాధలు బయట నుంచి వచ్చాడు. ఆ నీతి నిజాయితీ ఉన్నమొచ్చే పవన్ కళ్యాణ్ వెళ్ళి సపోర్ట్ చేశాడు. అది వారు ఆ 4 టికెట్లు పోయాలి. 4 టికెట్లు పోకపోతే ఏం చేస్తే ఆడ నిరుద్యోగ సంస్థ ఉంది, మాకు ఉద్యోగాలు లేవు వాళ్ళు ధర్నా చేస్తుంటే మిమ్మల్ని ఎవరు చదువుకోమన్నారట అన్నారు. ఏం చేయరు, ఊడ్చుకోయారు మొత్తం మీద. ఆనం లేకుండా పోయింది. అలాంటి ఆయన జగన్ అయితే మంచివాడే, అయ్యన ఉన్న వాళ్ళు నాశనం చేసి పోయి. మా కొడాలి నాన్నగారు ఉన్నారు, నరికేస్తాను పొడిచేస్తాను లేడు. ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఎమ్మెల్యే అంటే ఎంత సభ్యతంగా మాట్లాడాలి, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి మాటలు. అదేంటి నరికేస్తాను పొడిచేస్తాను చంపేస్తాను, ఈ మాటలే అసహ్యం జనాలు. ఇలాంటి చిరాకు పుట్టిందండి. ఒక్కను ఒకప్పుడు రవిడేజ్ ఉండి ఇప్పుడు రవిడేజ్ మంచిదండి. ఇప్పుడు జనాలు అందరూ నాయకత్వం నేర్చుకున్నారు, దాన్ని ఎవరికి వేయాలి అని ముందుగా నా ఉద్దేశించి చేస్తారు. ఒకటి రోజా గారు కూడా అన్నారు కదా, జగన్ ఆవిడ మాటకెళ్ళండి, ఆవిడ ఏదో అంటది అలాగంటది. ఎలాగండి ఏముంది, ఏడుతో పోయింది కదా, మధ్యలోనూ ఫస్ట్ రౌండ్లోనే పోయింది. ఆవిడ ఒక రౌండ్ లేక ఫస్ట్ రౌండ్ 23 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ రౌండ్కి 23 ఓట్లు వచ్చాయి. ఆ రెండో రౌండ్ రాకుండా కొడాలి నాన్నగారు ఇంక ఇతరులందరూ ఎర్రగోలు వేసిన వాళ్ళు నడిచిపోరు. ఏం చేస్తారు, మాట్లాడే విధానం బాగుంటే అన్నీ బాగుంటాయి. ఏదన్నా సాగిపోతుందని మాట్లాడితే సాగుద్దా? ప్రజలండి, ప్రజాస్వామ్యం ఏం చేశారండి, ఊడ్చి కొడిచారా, ఇలాగా పోతారండి. అవును, గెలిచారంటే ఇప్పుడు గెలిచారు, ఇంకే వచ్చారు, ఇంకేమైంది చేయలేదు కదా. అంత ఊహించలేదండి, ఏదో వస్తుంది అనుకున్నా కానీ తగు మాత్రం వస్తుంది అనుకున్నాం, కానీ అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. బాగానే వచ్చిందండి.
ఆనందం అంటే మరి ఆనందం ఉంటుంది. ఏముందండి, ఆ పార్టీ గలాస్ పార్టీ ఉన్న కూడా వచ్చిన ఆనందపడతారు, ఓడిపోయినమో బాధపడుతున్నారు. ఇంకా అందరూ కూడా ఓడిపోయిన చాలా బాధల్లో ఉన్నారు, గెలిచిన వాళ్ళు గెంతులు వేస్తున్నారు. రెండు బొమ్మనం ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటున్నారా? అనుకుంటారనే మరి అంత మెజార్టీగా వేశారు. మరి చెయ్యాలి, మరి మాటలు వేరు పనులు వేరు, మరి చేస్తేనే నిలబడుతుంది. ఆయన ఒక పునాది వేయాలనుకుంటున్నారండి. ఇక్కడ ఓ పునాది వేయాలన్నప్పుడు ఆ పునాది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కానీ అల్లర్లో చెల్లల్లో మధ్య మధ్యలో కొంచెం వస్తున్నట్టు కనపడుతున్నాయి. సపోర్ట్ చేసిన నాయకులు అలాంటివి రాకుండా చూసుకుంటే మరి పునాది గట్టి సరైన పునాది ఏర్పడితే తరతరాలుగా మనకి ఆయన ఏదో ఇక్కడ స్థానికుడిగా ఉంటానన్న మాటలకి దానికి బాగుంటుంది. కాపులు అందరూ సపోర్ట్ చేశారంటారా? కాపులనే కాదండి, అన్ని వర్గాల వారు చేశారు సార్. కాపులు అనేది ఏం కాదు, అన్ని వర్గాల వారు చేశారు. చేయబెట్టాన్ని వచ్చి కాపులు అంటే ఆ కాపులని 80 ఓట్లు అని కాపులు సరిపోతాయి ఏంటి? వేశారు. అన్ని వర్గాల్లో ఉన్నారు, కాపుల్లోనూ ఉన్నారు, అన్ని కులాల్లోనూ చేశారండి. అభిమానం ఉన్నారు, చేశారు. మరి పిఠాపురంలో ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. ఎలా చేస్తాడని ఇప్పుడు ఆయన నమ్మకమే ఉండి చేశారండి. ఇంకా ఏం రావాలి కదా, ఆయన వచ్చిన తర్వాత ఆయన పరిపాలన విధానం ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా జరగలేదు కదండి, ఇంకా నామినేషన్లు ఇంకా లేకుండానే ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన మీద నమ్మకం ప్రజలకు ఎలా కలిగిందంటే అండి, ఆయన సినిమా యాక్టర్. ఆ యాక్టర్ అన్న దాని మీద ఎన్నో రూపాయలు సంపాదించుకుని కొన్ని కోట్ల రూపాయలు లేనట్టు వాళ్ళకి, ఆసుపత్రుల్లో ఉన్నట్టు వాళ్ళకి, రైతులకి బాధపడ్డ కష్టాల్లో పనిచేయడాను. పనిచేసిన తర్వాత ఆయన డబ్బులు లేవని అయినా చెప్పారండి. ఒకనొకప్పుడు మొదటి పద్మనాభం గారు నీకు 24 సీట్లు ఇచ్చుకుంటున్నావేటి, 21 సీట్లు ఇచ్చుకుంటున్నావేటి, అది కరెక్ట్ కాదు, ఇంకా ఎక్కువ అడగాలని అన్నారట. అంటే ఆ మాట మీద ఏమన్నారంటే, మన దగ్గర డబ్బులు లేవు, రాజకీయం అంచెలు ఎదగాలి, కనీసం మన దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళకి వెనకాల భోజన వసతులు చూడడం కూడా మనకి ఇబ్బందికరంగా ఉంది, అలాంటప్పుడు మనం అవన్నీ అడగడం కరెక్ట్ కాదు అని మాట అన్నారు. ఆ మాటకి ప్రజలకు జాలేసిందండి. అయ్యో నాయకులందరూ వేల కోట్లు 100 కోట్లు సంపాదించేసుకున్నారు, అది ఇలాంటి ఏమీ లేకుండా సొంతంగా కష్టపడే రూపాయలు ప్రజలకు దారిపోసాడినా ఇలాంటి నాయకుడికి వేయాలన్న ఉద్దేశం అభిప్రాయం కలిగింది అందరికీ. కలిగి చేశారు. ఎలా ఉంది అని మీకు గెలిచిన తర్వాత ఇక్కడ గర్వంగా ఉంది. ఎలా ఉంది? ఎలా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. గెలిచిన తర్వాత ఎవరు గెలిచినా చేసేది ఏముండదా, ఎవరో గెలిచారు కదా. అంటే గతంలో ఎలా ఉండేది, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు చేసే పనిబాటును బట్టి ఉంటుంది. మళ్ళీ నమ్మకం ఉందా మీకు పవన్ కళ్యాణ్ గారి మీద? దేనికి? ఇక్కడ చేస్తాడు మాకు అని నమ్మకం ఉండబట్టే కదా మరి గెలిచాడు. నమ్మకం లేకుండా ఎందుకు గెలుతాడు? అవునండి. ఇంత మెజారిటీ వచ్చిందని అనుకున్నారన్న మీరు? అనుకోలేదు మరి. ఎంత రావచ్చు అనుకున్నారు, కానీ చూస్తే ఒకేసారి 50,000 మెజారిటీ వస్తాం అనుకున్నాం, కానీ ఎక్కువ దాని మించి ఎక్కువ గట్టి మెజారిటీ ఇచ్చి గెలిపించుకున్నారు. పిఠాపురం డెవలప్మెంట్ అవుతుందని. ఎందుకన్నా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ మీద మాకు నమ్మకం అనేసి అందరూ అంటున్నారు. పిఠాపురంలో డెవలప్మెంట్ చేస్తా అన్నాడు కదా. గతంలో వంగ గీత గారు వీళ్ళు ఏం చేయలేదంటారు. డెవలప్మెంట్ ఏం చేశారు, రోడ్లు గట్రా ఏం చేయలేదు, బ్రిడ్జ్ ఏమో శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు అంతే. తర్వాత ఇంకేం చేయలేదంటారు. ఇంకేం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ చేస్తారనుకుంటున్నారా? అనుకుంటున్నాం మరి. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా ఇక్కడ పిఠాపురంలో, ఎలా ఉంది మీకు? బాగానే ఉందన్న, గెలిచారు కదా, చేస్తారు, అభివృద్ధి చేస్తారని ఉంది, చేస్తే బాగుంటుంది మరి. మళ్ళీ గతంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? గతంలో కూడా బాగానే జరిగిందన్న, కాదనట్లేదు, కానీ ఫస్ట్ టైం మరి పవన్ కళ్యాణ్ చూసారు కదా అందరూనే, చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అందరూ. ఇంత మెజారిటీ వచ్చిందని మీరు అనుకున్నారా? అనుకున్నాం అన్న, ఫస్ట్ నుంచి అనుకున్నారు. బాగానే మెజారిటీ 70,000 మెజారిటీ వచ్చింది కదా అనుకున్నారులే. కుర్రలందరూ కూడా ఓట్లు వచ్చినాయి కదన్న, అందరూ కూడా ఇంకా పక్క గ్లాస్కి ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పదవి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ పవన్ కళ్యాణ్ కంటే మళ్ళీ సీఎం అవ్వచ్చన్న. రండి, ఎలా రండి మరి, రండి ఏంటి చెప్పండి మేడం. చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, మరి కాసేపట్లోనే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి రావాలనుకుంటున్నారు, ఎలాంటి అభివృద్ధి జరిగిద్ది అనుకుంటున్నారు? ఓకే, అందరికీ నమస్కారం. నేను కొనతాల రత్నకుమారి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, టీడీపీ ఉమెన్ సెల్. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఓ బ్రహ్మరథం అన్నమాట. అశేష జనావాహినితో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారమా లేదా ఒక మహా వైకుంఠంలో ఉన్న మహారథమా అన్నట్టుగా అనిపిస్తుంది. ప్రజలందరూ కూడా లక్షల మంది, వీళ్ళు ఎంతవరకు మేము ఎక్స్పెక్ట్ చేసామో దానికి ఇంకా అనంతమైన జనం, ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక జన సైనికులే కాకుండా అలాగే టీడీపీ నాయకులు, మహిళామ్మ తల్లులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది నాది, నా ఇంట్లో పండగ జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న అదృష్టం. ఇది ఈ రోజున ఈ 5 సంవత్సరాలు బట్టి జరిగిన ఈ ఒక రకమైన విపత్తు అన్నమాట, ఒక బ్యాడ్ టైం ఆంధ్ర ప్రజలకి. దాని నుంచి విముక్తి జరిగి ఈ రోజు నుంచి బ్రహ్మరథంలో బంగారు బాటలో అడుగు పెడుతున్నామన్న ఆనందోత్సవంలో ఇక్కడ అహో జనమందరూ కూడా కిక్కిరిసిపోయి సభా ప్రాంగణం అంతా నిండిపోయి ప్లేస్ లేక చుట్టుపక్కల పొలాలన్నీ కూడా 1000 ఎకరాలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. ఎటు చూసినా మొత్తం కృష్ణా జిల్లా ప్రాంగణం విజయవాడ పూర్తిగా సరౌండింగ్ అంతా కూడా ట్రాఫిక్తో కిక్కిరిసిపోయింది. కాలు తీసి కాలు పెట్టాలంటే ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎక్కడెక్కడ మౌలిక వసతులు కూడా ఎక్కడికక్కడికి మన తెలుగుదేశం క్యాడరే కాకుండా జనసేన బీజేపీ క్యాడర్ కూడా ఎక్కడికక్కడికి మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు ప్రతి ఒక్కరికి కూడా అన్నీ కూడా సమకూరుస్తున్నారు. అల్పాహారాలు కూడా సమకూర్చారు. ఎవరు కూడా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడ. నేను చెప్పేది ఏంటంటే ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే పిఠాపురంలో ఇందిరానగర్ ఎదురుగుంటా చెరుకుల కాలేజ్ బాందీస వైన్ షాప్ ఉంది. ఇవి ఇక్కడ వైన్ షాప్ ఉంది పుప్పట బస్ స్టాండ్లో. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రెండాట్ల మీద దృష్టి పెట్టి ఈ వైన్ షాపులు ఎక్కడో దూరంగా పెట్టుకుని జనాలకు ఇబ్బంది లేకుండా చూడాలి. రెండోది లోకల్లో చాలా ఇబ్బంది అవుతున్నాడు. హాస్పిటల్లోకి వెళ్తున్నారు, లేకపోతే లేడీస్ పార్క్ ఎదురుగుంటూ ఉంది, లేడీస్ వస్తున్నారు తాగేసి చాలా భయవచ్చు. ఇంకోటి ఏంటంటే రోడ్డు మీద ముందు అమ్మేస్తున్నారు, ముందు తాగిన కూడా పోలీసులు తీసిపోతున్నారు. ఇది పెదలకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే గంజాయి వల్ల యూత్ శుభ్రం పాడైపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి దయించి ఫస్ట్ ఈ రెండాట్ల మీద దృష్టి పెట్టి అభివృద్ధి తర్వాత విషయం, ఇది అయిన తర్వాత అభివృద్ధి ఎలా చేస్తారో ఈ రెండు మాత్రం ఫస్ట్ చేయగలుగుతాం. ఇది మీ మీడియా ముఖంగా గతంలో వీళ్ళు వంగాగీత గారు అదే ఇప్పుడు అలా ఎవరో చేయలేదు, ఇది పవన్ కళ్యాణ్ గారు చేయాలని కోరుకుంటున్నాం. ఈ రెండు మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇట్ల వల్ల వైన్ షాప్ రోడ్డు మీద పెట్టడం, మళ్ళీ ఆ తాగునూనె తీసుకెళ్ళడం. అదే చెప్పారు కదా ఎవరో తప్పు చేసినట్లు కనిపిస్తుంది, క్షమించాను అని చెప్పేసి కూడా ఇంక్లూడింగ్ ఎంపీనే అన్నాడు, తప్పు చేయకుంటే చొక్కా పట్టుకొని అడిగే అధికారం నాకన్నా మీకే ఎక్కువ ఉంది అని చెప్పేసి. అంటే పవన్ కళ్యాణ్ గారు మంచి మనం చెప్పడం కాదు, చెయ్యాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రెండు వైన్ షాపులు ముంచేసి గంజాయి రైల్వే స్టేషన్లో డైరెక్ట్గా అమ్మేస్తున్నారు కుర్రోళ్ళు తెచ్చి. ఈ రెండు కంట్రోల్ చేస్తే నిజంగా మార్పు అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. అది ఇంకొకటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తారు కాదంటలేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి అంటే పవన్ కళ్యాణ్ గారు దానికి పక్కన పెడితే ఫస్ట్ చెయ్యాలి కదా. మీ మీడియా ముఖంగా ఇది మాత్రం కొంత పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకెళ్తే చాలా బాగుంటుంది. పెళ్ళి అయినండి ఏం కుర్రోడు పుడతాడు ఏం చెప్తాను. మీరు కష్టపడి గెలిపించున్నారు కదా ఇక్కడ, ఎలా ఉంది మీకు? ఎలా బాగానే ఉంటుంది, ఎలా ఉంటుంది. వచ్చిన తర్వాత ఎవరైనా బాగానే ఉంటుంది. అనుకున్నారా ఇంత మెజారిటీతో గెలుస్తాడు పవన్? ఎంత మెజారిటీతో గెలుతుందని ఎలా అనుకుంటారు? అనుకోలేదు, ఏది అనుకోనిక వచ్చింది అంతే. గట్టి మెజారిటీతో గెలిచారు, బాగానే గెలిచారు. డెవలప్మెంట్ చేస్తారంటారా పవన్ కళ్యాణ్ గారు? ఏమో చెయ్యాలి కదా, చేసిన తర్వాత తెలుస్తుంది. నమ్మకం ఉందా చేస్తాడని? ఏమో చేస్తాడంటే ఏముందయా, వడ్డించుకోడు మన ఎప్పుడు ఉంటే కట్టబంతిలో కూర్చున్న తప్పులేదని. అది చెయ్యాలి కదా, అది ఇంకా బోల్డ్ చెప్తాడు. నమ్మకం ఉందా చేస్తాడా? చేస్తారని నమ్మకం ఉందా, నమ్మకం నా గురించి వేసారు, లేకపోతే ఎందుకు చేస్తారు. ఇంకేముంది. గతంలో వంగగీత గారు ఇక్కడ ఎలాంటి అప్పుడు బాగానే ఇప్పుడు బాగానే అవుతాయి. ఏముంది ఇవాళ రోజు రేపు రాదు. చెప్పిందే అందరికీ ఆనందంగా ఉందండి. ఎందుకని? ఎందుకంటే నేను ఏదో చేస్తాడని అన్నాడు, ఆ మాటకి అందరూ కూడా చెప్పారా మీకు ఏమైనా చేస్తామని? పిఠాపురాన్ని రూపురేఖలు మార్చేస్తానన్నారు. దాన్ని బట్టి అందరికీ కూడా ప్రతి ఒక్క అంటే మొత్తం అంతా తిరిగి చెప్పాడు. దాని మీద అందరికీ ఇంటింటికి తిరిగారా బాబాయ్ అప్పుడు? ఇంటింటికి కాదండి, మామూలుగా తిరిగాడు. ఒకవేళ అంబేద్కర్ దండేస్తాం దిగేసి తిరిగాడు. తిరిగి అక్కడ 10 మంది ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడతాం, ఈ రకంగా చేసాడు. అది మీరు అనుకున్నారా ఇంత మెజారిటీ వచ్చిందని? ఫస్ట్లో అనుకున్నామండి, వస్తాడని. తర్వాత మళ్ళీ ఇక్కడ మరి ఫుల్ క్యాండిడేట్ మన వంగగీత గారు ఉన్నారు కదా, దాని గురించి మెజారిటీ రాకపోయినా ఆయన ఎగుతాడు అని ప్రతి వాళ్ళకి కలిగింది. అయితే అనుకోకుండా మెజారిటీ వచ్చింది. అది 70,000 పైన వచ్చింది. 70,000 పైన వచ్చింది. అది అందరికి 354 ఓట్లు. అది అనమాట జరిగింది. ఎందుకని అంత నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద మీకు? అంటే ముందోసారి చేసి వాడిపోయాడు కదా, తర్వాత ఈయన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అని అందరికి కొంచెం. గతంలో 2 సార్లు కూడా భీమవరంలో గాజువాగిలో ఓడిపోయాడు. అది వాళ్ళ వదులుకోవడం వాళ్ళ తప్పు అంటారా, గెలిపించుకోవడం మీ అదృష్టం అంటారా? గెలిపించుకోవడం ఏముందో, పోవటం వస్తుంటుంది పోతుంటుందండి. అయితే ఒకటి బాగా నమ్మకం కలిగింది మాకు, మా పిఠాపురం ప్రజలకి ఆయన మీద. అయితే ఎంతో 10 సంవత్సరాలు కష్టపడి ఒక ఎమ్మెల్యే సీట్ గెలిచారు. ఇవాళ 21 పెడితే 21 వచ్చేసింది చూసారా.
అది పెద్ద చాలా గొప్ప అండి. పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు, నేనే అనుకోలేదు అదే ఎవరు ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. ఈ సీట్ వస్తే చాలు అనుకోండి ఆయన. మళ్ళీ అసెంబ్లీ సీట్ కూడా టచ్ చేయనివ్వమని చెప్పేసి కూడా చాలా మంది అన్నారు పలు రాజకీయ నాయకులు. చాలా మంది పార్లమెంట్ లోనే మీటింగ్ పెట్టారు, స్టేజ్కి వెళ్ళారు. చాలా గొప్పవాడు అయిపోయాడు. అప్పుడే గొప్పవాడు అయిపోయాడు. ఎయిర్పోర్ట్ అయినా కట్టించేస్తానన్నారు మన పవన్ కళ్యాణ్ గారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత మెజారిటీ వచ్చింది అనుకున్నారా అన్న మీరు? అనుకోలేదండి, కానీ ఈయన వల్ల మనకు మంచి ఎరుతు పిఠాపురానికి. మాకు ఇప్పుడు రోడ్లు కూడా బాగాలేదండి, ఇక్కడ చాలా బాగాలేదు. ఇప్పుడు రోడ్లు కూడా పడతాయి. ఇప్పుడు అభివృద్ధి పిఠాపురం కూడా కార్యక్రమం చాలా బాగుంటుంది. గతంలో వంగగీత గారు ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు? ఇప్పుడు దాకా రోడ్లు గట్రా పడలేదు కదండి. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా రోడ్లు కానీ ఏమీ పిఠాపురం మా ఈదులో కూడా డజనేజీలు అన్నీ ఎక్కడ పడతారు, చెత్త ఎక్కువ. ఇంకా ఇక్కడి నుంచి ఈ పాలన కూడా బాగా చూస్తారని నా నమ్మకం. ఎందుకన్నా పవన్ కళ్యాణ్ గారి అంత నమ్మకం? ఇప్పుడు నమ్మకాన్ని కదండి, ఒక వ్యక్తి ఎప్పుడు కొత్తగా వచ్చారంటే ఏదో చేస్తారని ఆశ ఉంటుంది. అవునండి, ఇప్పుడు కొత్తగా వచ్చారు అయినా కూడా ఆయన మాటల్లో కూడా మాట కరెక్ట్గా ఉన్నది, చేసే పని కూడా అలా ఉంటుందని నా ఊహ. మరి ప్రతి విషయంలో కూడా అది నా పిఠాపురానికి చేస్తానని మాట ఇచ్చారంటారు. ఇక్కడ అందరూ పిఠాపురం అంతా జనసేనకి ఉన్నాం. ఎలా ఉన్నాం? పక్కాగా బాగుంటుంది. ఎలాంటి డెవలప్మెంట్ జరిగిద్ది అనుకో? ఆయన టెంపులిజం మీద బాగా చేస్తానని చెప్పారు. తర్వాత ఇక్కడంతా మార్చేస్తారు మొత్తం, చూడగలని అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు చూసాం వంగగీత గారు చేశారు, చేయరంటలేదు. కానీ ఎప్పుడు చేశారు? ఆవిడ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు చేశారు. తర్వాత ఎంపీగా ఉన్నప్పుడు మన నియోజకవర్గానికి రాలేదు. ఇటు సైడ్ రావడం చాలా తక్కువ. కరోనా టైంలో కూడా ఆవిడేం రాలేదు ఇక్కడ. ఇంకా పోయినసారి ఎలక్షన్లో పెండం దొరబాబు గారు ఆయన ఎందుకున్నారో కూడా తెలియదు. అలాంటి మనిషిని ఎందుకున్నందుకు మేము చాలా సిగ్గుపడుతున్నాం. అన్న గతంలో కూడా 10 సంవత్సరాల్లో గాజువాకలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, అలాగే భీమవరంలో కూడా ఒకసారి ఓడిపోయారు. అక్కడికి వాళ్ళు గెలిపించుకోకపోవడం వాళ్ళ తప్పంటారా? ఇక్కడ గెలిపించుకొని మీరు అదృష్టం చేస్తున్నారు. అప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరండి. అప్పుడు ఎలా అంటే డబ్బులతో రాజకీయాన్ని కొన్నారు, ఇప్పుడు అలా కొనలేరు. అది ప్రజలు చూపించారు. ఇప్పుడు మార్పు వచ్చింది ప్రజల్లోని. ఈ గత ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది, అది చూపించారు ప్రజలు. సైలెంట్ ఓటింగ్ మాకే పడుతుంది అని చెప్పుకున్నా ఈ సైలెంట్ ఓటింగ్తోనే జగన్ దింపేశారు. మేమైతే అనుకోలేదన్న, ఎక్స్పెక్ట్ చేయలేదు. మినిమం 40% ఓటింగ్ జగన్కి పడుతుంది అని అనుకున్నాం. 175 స్థానాలకి ఒక 40-50 సీట్లు కన్ఫామ్గా వస్తాయి జగన్కి అని అనుకున్నాం. కానీ ఇంత అనుకోలేదు. అంటే ఇక్కడ తెలిసిపోతుంది ఇంత వ్యతిరేకత ఉంది అని. గత అంటే 8 జిల్లాల్లో ఒక్క సీట్ కూడా రాలేదు మంత్రులకి. అంటే అక్కడే తెలిసిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేక ఓట్ల నుంచి చీలనివ్వను అని చెప్పేసి కూడా అన్నారు. దాని గురించి కన్ఫామ్గా. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వన్ సైడ్ ఆర్మీ కింద నిలబడ్డారండి. ఆయన టీడీపీ నుంచి కూటమి ఏర్పాటు చేయడం అన్నది ఆయనకి పెద్ద ప్లస్. దానివల్లే ఇక్కడ మెయిన్ ఆయన తీసుకుంది 21 సీట్లు అయినా ఇక్కడ 175 స్థానాలకి 164 స్థానాలు గెలడానికి అది రీజన్ అయింది. అది ఆయన తగ్గాడు. 24 సీట్లు ముందు ఇచ్చినా దాన్ని మళ్ళీ తగ్గించుకుని 21 స్థానాలకే పెట్టినా తగ్గాడు కాబట్టి ఇప్పుడు నెగ్గాడు. ఇక్కడ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కన్ఫామ్గా మార్పు వస్తుంది అన్న, మార్పు చేస్తాడు. అందరిలోనే మార్పు వచ్చింది. ఇక్కడ ఏమైనా చెప్పాడు అన్న మీకు ఇక్కడ ఇలాంటివి చేస్తా అని? ఇక్కడ టెంపుల్ టూరిజంని బాగా డెవలప్ చేస్తా అన్నారు. తర్వాత ఇక్కడ లోకల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటిని ఆయన క్లియర్ చేస్తానని చెప్పారు. కన్ఫామ్గా చేస్తారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు, పెద్ద పెద్ద పదవులు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి ఆయనకి. అన్న పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ సీటు కదా గేట్ కూడా తాకనివ్వమని చెప్పి చాలా మంది కూడా వ్యాఖ్యలు చేశారు. అలాంటిది ఇప్పుడు పార్లమెంట్లోకి వెళ్ళి మీటింగ్ పెట్టారు. కుక్కలు మరుగుతాయి అన్న, అంతే. కుక్కలు మరుగుతాయి, వాటిని మనం పట్టించుకోకూడదు. ఏలికి వెళ్తున్నప్పుడు కుక్కలు మరుగుతాయి అంతే. వాటిని పట్టించుకోకూడదు అంతే. ఆయన కావాలనుకుంటే సినిమా ఫీల్డ్లో ఉంటే 100 కోట్లు వస్తాయి. అది వదులుకుని రాజకీయాల్లోకి వచ్చినప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ప్రజలకు సేవ చేస్తారు. వచ్చిన డబ్బు మొత్తం ప్రజలకే పెడుతున్నారు. చూసాం కదా ఆల్రెడీ. ఆయన
చనిపోయిన వారికి ఆర్థిక సహాయం చేయడం, కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేయడం అవన్నీ మనం చూసాం కదా. ఆయన మీద రూమర్స్ వచ్చినా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదన్న. ఎందుకన్నా ఈ ప్రతిపక్షాలకి ఎందుకు ఇవన్నీ కనబడట్లేదంటారా? అవి కనిపించే వాళ్ళకి ఓటమి భయంతో చెప్తారు కదా, అది పేటీఎం బ్యాచ్ అంతే కన్ఫామ్గా వాళ్ళ వల్లే అదంతా. కానీ ఖచ్చితంగా అయితే మేము 70,000 మెజారిటీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము, కానీ 70,000 వచ్చింది. మేము 1,00,000 మెజారిటీ ఎక్స్పెక్ట్ చేసాము. మళ్ళీ పిఠాపురం ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా మేము చూసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మీరు ఎలా అనుకుంటున్నారు దాని గురించి మీ అభిప్రాయం? ఖచ్చితంగా ఆయన మాట మీద నిలబడతారు. ఎందుకన్నా అంత నమ్మకం? ప్రతి ఒక్కరు అదే మాట చెప్తారు పవన్ కళ్యాణ్. ఆయన రూలింగ్లో లేనప్పుడే ప్రజల సైడ్ నిలబడ్డాడు. ఇప్పుడు రూలింగ్లో ఉన్నాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మాకు ఎందుకు నిలబడ్డాడు అనుకోవాలి. అది ఇప్పుడు జగన్ గారు వైనాట్ 175 అన్నారు. మీకు ఎలా వస్తాయని అనుకున్నారంటే ఎందుకు రాకూడదని అన్నారు. ఎందుకు రాకూడదని మీరు తిరిగి ప్రశ్న వేశారు. దేశంలో ఫస్ట్ అండి 2 సీట్ల దగ్గర ఓడిపోయిన వ్యక్తి 100కి 100 స్ట్రైక్ రేట్తో ఇప్పుడు సాధించాడు. ఇంకా అంతకంటే ఏం కావాలి? అక్కడే తెలిసిపోతుంది కదా ఆయన రూలింగ్ ఎలా ఉంటుంది అనేది. అది ఇప్పుడు కూడా ఆయన నెగ్గిన తర్వాత కూడా మాట అనలేదు, నిబద్ధతోనే పని చేయాలి, గెలిచాం కదా అని అహంకారం చూపించకూడదు అని చెప్పుకుంటూ వచ్చారు. ఎవరు చెప్తారు అలాగా? అది మళ్ళీ అలాంటి వ్యక్తి మీరు ఎలా చేయాల్సి వచ్చింది అనుకుంటుంది? ఇన్ని మాటలు 10 సంవత్సరాలు ప్రజల కోసం ఎన్నో అనిపించింది. ఆయన నేర్చుకున్నాడండి, రాళ్ళ దెబ్బలు తగిలేయి, ఆ దెబ్బలనే ఆ రాళ్ళనే కోటగా పేల్చుకున్నాడు. అప్పుడు జగన్ గారు అన్నారు కొట్టారు మేము తీసుకున్నాం అలా అన్నాడు. ఇప్పుడు ఏం తగిలింది? ఇప్పుడు రాళ్ళు ఇసిరారు. వ్యక్తిగతంగా దూషించడం అనేది చాలా తప్పండి. అది వ్యక్తిగతంగా దూషించకూడదు. పర్సనల్ ఇష్యూస్ ప్రతి ఒక్కడికే ఉంటాయి, ఎవరింట్లో ఉండవు. అలాంటిది ఆయన వ్యక్తిగతాన్ని ఓపెన్గా నిలబెట్టి చేశారు. కానీ ఆయన అలా అన్నప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు, పడ్డాడు, ఒకటి పేర్చుకుంటూ వచ్చాడు, కోట కట్టాడు. ఇప్పుడు ఆ కోటను బద్దగొట్టలేరు, కోటను అయితే బద్దలు కొట్టలేరు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకెక్కడి నుంచి కుప్పానికి చంద్రబాబు నాయుడు, మంగళగిరి లోకేష్, పులివెందుల జగన్, పిఠాపురం పవన్ కళ్యాణ్ ఫిక్స్. ఇంకా అప్పుడు మార్చలేడు. నెక్స్ట్ టర్మ్ కూడా గెలిపించుకుంటారా ఇక్కడ కన్ఫామ్గా? ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ 1,00,000 మెజారిటీ కన్ఫామ్గా వస్తుంది. ఇప్పుడు వంగగీత గారు ఉండడం వల్ల ఆవిడ మంచి చేసింది, ఆవిడ మీద ఒక మంచి ఒపీనియన్ ఉండడం వల్ల 65,000 ఓటింగ్ 70,000 ఓటింగ్ ఆవిడకి పడడం వల్ల మనకి 1,00,000 మెజారిటీ రాలేదు. కానీ అదే పెండినరబాబు గారు లాస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండినరబాబు గారు ఉంటే 1,00,000 మెజారిటీగా దాటి వద్దును. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన 4 రోజుల్లోనే ఇక్కడ పోలీసులు చేసే అక్రమాలు కూడా ఆగిపోయాయని అంటున్నారు. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన 4 రోజులకే ఇక్కడ పోలీసులు చేసే అక్రమాలు కూడా చాలా వరకు ఆగిపోయాయి అంటున్నారు. నిజమే అంటారా? అది ఇక్కడ పోలీసుల అక్రమాలు అనేది ఏమీ లేవండి, అది ఒక వదంతి మాత్రమే. ఏమీ లేవు, అలాంటివి ఏమీ లేవు. ఎవరో ఏదో అనుకున్నారు, అవి గత ప్రభుత్వం పెట్టినవండి. అవి జగన్ గారు ఉన్నప్పుడు ఏంటంటే కావాలని కేసులు పెట్టించడం, ఎవరన్నా వాళ్ళని ఎదురంతా కేసులు కొట్టించడం ఇలాంటివి జరిగాయి. అది ఇప్పుడైతే జరగదు. అలాంటివి కేవలం ఈ 4 రోజుల్లోనే క్లియర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఆటోమేటిక్గా తగ్గిపోతాయండి. అది వ్యతిరేకత. ఇప్పుడు వ్యతిరేకత ఏమీ లేదు కదా. ఇప్పుడు చూడాలి అంతే, ఎలా చేస్తారో ఏంటి అని చూడాలి. ఫైనల్గా పవన్ కళ్యాణ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సింబల్ మోదీ గారే చెప్పారు కదండి, పవన్ అంటే పవన్ కాదు తుఫాన్ అంతే. ఆ తుఫాను తట్టుకోవడం ఎవడం వల్ల కాదు. మళ్ళీ అలాంటి తుఫాన్తో వీళ్ళు ఇన్ని పెట్టుకున్నారు. అందుకనే కదండి, 5 సంవత్సరాలు ఎలా అందుకనే కదా ఆ తుఫాన్లోనే కొట్టుకుపోయారు. ఇప్పుడు వచ్చింది వర్షాకాలం, ఆ తుఫాన్లోనే కొట్టుకుపోయారు. మళ్ళీ అప్పుడు విమర్శించడం వల్ల ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటారు? ఒక పల్లెపు మాట మాట్లాడలేకపోతున్నారు. ఎక్కడి నుంచి ఎవరు బయటికి రాలేదు కదండి. కనీసం వాళ్ళు ఓటమిని ఒప్పుకుని మేము ఇలా ఎందుకు ఓడిపోయాం, అలా ఎందుకు ఓడిపోయాం చెప్పుకోవడానికి కూడా ఎవరు రాలేదు. ఒక రోజా కానీ పేరు నాని కానీ. పవన్ కళ్యాణ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే అది ప్రజల అభిప్రాయం. అది మన పిఠాపురం డెవలప్మెంట్ అవ్వాలని, మా పిఠాపురం డెవలప్మెంట్ అవ్వాలని అతనికి వేసిన జనాభా చిన్న అభిప్రాయం. అంటే అతను చేస్తాడు అని. మా పిఠాపురం అన్నది కాకినాడ పక్కన పిఠాపురం ఉన్నదంటే ఎవరికి తెలిసేది కాదు. పవన్ గారు వచ్చిన తర్వాత
పక్క ఊరికి బేరం, మాది ఆటో డ్రైవర్నండి, పక్క ఊరికి బేరం వెళ్ళినా పిఠాపురం ఎక్కడ ఉన్నదని మాకు తెలియదు. ఒకప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు అన్న, తెలియదు. అలాంటిది పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే పిఠాపురం అందరికి గుర్తుకొస్తుంది, తెలిసింది అందరికి. ఇప్పుడు మా పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన పిఠాపురం అంటున్నారు. పక్క ఊరి మీ పాలకొల్లు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పిఠాపురం అంటే ఎవరికి తెలీదు. అలాగే మళ్ళా తెలుస్తుంది, డెవలప్మెంట్ అవుతుందని ప్రజలు ఇచ్చిన తీర్పు అతను నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటే నెక్స్ట్ కూడా ఈ గవర్నమెంట్ బాగుంటుంది అని ప్రజల అభిప్రాయం వస్తే నెక్స్ట్ ఎమ్మెల్యే కాదు సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మా పవన్ కళ్యాణ్ గారికి. మళ్ళీ చేసుకుంటారు, ఒకవేళ చేసుకుంటే మంచిదే కదా. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నది, అతను చేయలేదనే కదా ఈ గవర్నమెంట్ మళ్ళీ ఎంచుకున్నది. ఆ ఎందుకని అంత నమ్మకము? నమ్మకం అంటే ప్రజలకి ఓసారి చూడాలని నమ్మకం. జగన్ ప్రభుత్వం చూశారు, చేయలేదన్నారు ప్రజలు. ఇప్పుడు పవన్ గారు వచ్చారు, ఎన్డీఏ వచ్చింది, 3 పార్టీలు కలిసినాయి. ఇంకా ప్రభుత్వం బాగుంటుంది, పరిపాలన బాగుంటుందని ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఒక తక్కువ మెజారిటీ, ఎంత మెజారిటీ వచ్చినాడో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం అనింది. కానీ అలాంటిది ఇప్పుడు 70,000 మెజారిటీతో గెలిచారంటే మీకు ఎలా ఉంది? మాకు ఆనందంగానే ఉంది. అంత మెజారిటీది వచ్చారంటే 2 దిక్కులను ఓడిపోయారు, మళ్ళీ ఇక్కడ గెలిచారు. కాపు వర్గాలు ఉన్నాయి అని చాలామంది అనుకున్నాం. కాపు వర్గాలు అంటే ఇప్పుడు ఇక్కడ పోటీ చేసిన వంగ గీత గారు దెబ్బ మనిషి, ఆవిడ కాపు మనిషి, ఇతనే కాపే. ఆవిడ దేంట్లోని ఓటమి లేదు వంగ గీత గారికి. ఇతనికి కొత్త, ఆల్రెడీ 5 సంవత్సరాలు పోటీ చేశారు, ఓడిపోయారు. ఇక్కడ చేస్తారు, వంగ గీత గారు మీద పోటీగా వస్తున్నారు, గెలుస్తారా లేదన్న నమ్మకం ఒకటి వచ్చింది. ఈ ఎన్డీఏ కూటమి వల్ల మారుతుందేమో, ప్రజల్లో మారిపోతుందేమో, ప్రజల నుంచి అతను ఆధారం పొందారు, పిఠాపురం డెవలప్మెంట్ అవుతుందని, బాగుంటుందని చూద్దాం అని వేసారు. అతను నిలబెట్టుకోవాలి. పైన ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది? అప్పుడు మంచిగానే జరిగింది అంటారా? లేదన్న, లోకల్ డెవలప్మెంట్ లేదన్న. మళ్ళీ ఇప్పుడు ఆశిస్తున్నారా జరిగిద్దని? ఆశిస్తున్నారనే ప్రజలు ఇచ్చిన తీర్పు 70,000 పైగా వచ్చినాయి అతను ఓట్లు. పైన నాయుడు గారు కూడా ముందు ఎలా ఉన్నదో తెలీదు, లంచాలు ఎక్కువైనాయి ముందు ప్రభుత్వంలో. నాయుడు గారు ఉన్న గవర్నమెంట్లో లంచాలు గించాలు అన్నీ ఎక్కువ అవడం వల్ల జగన్ గారు ప్రభుత్వం వచ్చింది. అప్పుడు పరిపాలన అతను చేసిన వెనకాల ఉన్న వాళ్ళు సగం పోయి అలా, అందుకని జగన్ గారికి అవకాశం వచ్చింది. ఇప్పుడు జగన్ గారు చేశారు, ప్రజల్లో చూశారు, బాగాలేదన్నారు, మళ్ళీ అతను నెక్కున్నారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ కూడా బాగుంటుందని చేశారు. అదొకటేనా? ఇప్పుడు మన నాయుడు గారు మీ ఆటో డ్రైవర్లమే ఎక్కడో హైదరాబాద్లోని రేవంత్ రెడ్డి గారు బస్సులు ఫ్రీ అని పెట్టారు. ఆ బస్సుల వల్ల కొంతమంది ఆటో మీద ఆధారపడి ఉన్న వాళ్ళు కొంతమంది బతుకులు రోడ్డు ఎక్కినాయి. ఒకరోజు మేము 500, 600 చేసుకుంటానే కానీ మా కుటుంబం నడదు. అలాంటిది బస్సులు ఫ్రీ పెట్టారు. దానికోసం కూడా ఆటో వాళ్ళ కోసం కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. మీకు ఇది ఒకటి చేస్తే చాలా, మాకు ఇది ఒకటే, మా కష్టం ఏంటంటే పొద్దున తెల్లరి గట్ల వస్తాం, సాయంత్రం. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, మీ అభిప్రాయం ఏంటి? బాగా వచ్చారండి, బాగా వచ్చారండి. 21, 20 చాలా బాగుంది. ఇంత మెజారిటీ వస్తుందని అనుకున్నారా సార్? అనుకోలేదు సార్. మళ్ళీ ఎలా ఉంది సార్ మీకు పవన్ కళ్యాణ్ గారు గెలుపు? చాలా బాగుంది. అది కూడా మీ పిఠాపురంని ఎంచుకొని గెలవడం అనేది సార్, మా పిఠాపురం ఎంచుకుని ఆయన గెలవడం చాలా గ్రేట్ అండి. గతంలో కూడా భీమవరం కానీ గాజువాక కానీ అక్కడ పోటీ చేసి ఆయన ఓటమి అంగీకరించారు. మళ్ళీ వదులుకోవడం వాళ్ళ దరిద్రం అంటారా? ఇక్కడ గెలవడం, ఇక్కడ గెలిచినట్టుగా ఎక్కడ గెలలేదండి, ఇక్కడ గెలిచారండి. నెక్స్ట్ ఏంటంటే ఇలా గెలిచిన వల్ల ఆయన కూడా పిఠాపురం కూడా మర్చిపోలేరండి, ఆయన పిఠాపురం కూడా మర్చిపోలేరు, అదే అనుకుంటున్నారండి అందరూ కూడా. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, నా గెలుపు కేవలం పిఠాపురం ప్రజలకి సొంతమని చెప్పి. ఎలా ఉంది సార్ మీకు ఆ మాట? అంటే పిఠాపురం కూడా అండి, కాకినాడ మీద పిఠాపురం ఎక్కువ ఫ్యాన్స్ అండి ఇక్కడ, అదండి. దానివల్ల కూడా అభిప్రాయంగా వేసారండి. మంచి అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా మీరు 5 సంవత్సరాలు? ఆయన అన్నారంటే మరి చేయాలి కదండి, మరి చేస్తారనుకుంటున్నారు. చేస్తారనుకుంటున్నారు. ఎందుకు వచ్చారు అంత నమ్మకం?
ఆయన వచ్చి చెప్పారండి అప్పుడు వచ్చి ఇలాగా మరి ఆ జగన్ గారిని ముందు పర్లేదండి కూటమి వల్ల గెలిచారు ఆయన కూటమి వల్ల వర్మ గారు కూడా కష్టపడి రాత్రి పగలనే కష్టపడ్డారు వాళ్ళ ఫ్యామిలీ కష్టపడడం వల్ల ఇలా పవన్ కళ్యాణ్ మెజార్టీ వచ్చిందండి. అవునండి. మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్కి ఎలాంటి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? పూర్తి సహకారం ఉంటుందండి మద్దతు ఎల్లవేళ. ఇది టీడీపీ ఉంటుంది, ఇది జనసేన ఉంటుంది. కూటమికి మళ్ళీ గతంలో వంగగీత ఉన్నప్పుడు ఇక్కడ ఏమైనా చేశారా మనకు? నేను చేయలేదు పనులు. ఎలాంటి అభివృద్ధి కానీ మళ్ళీ టీఆర్పీలు ఇచ్చారండి. టీఆర్పీలు గీత చేశారు, రోడ్లు చేశారు అప్పుడు ఉమ్మడి రాజధానిలో అప్పుడు అది అప్పుడు మరి విడిపోయింది కదా రాష్ట్రం, ఏకాక అయిపోయింది. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఏ పని కేవలం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎంచుకోవడం వల్ల మీకు బాగానే ఉందంటారా? బాగానే ఉంది. గతంలో కూడా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. అందుకని పిఠాపురం కావాలని రప్పించుకున్నారు కానీ పిఠాపురం మెజార్టీ నెగ్గించాం ఆయనకి 70 ఓట్ల మెజార్టీ 70,330 ఎన్నో మెజార్టీ. గెలిపించుకోవడం మీ అదృష్టం అంటారా, అక్కడ గెలిపించుకోకపోవడం వాళ్ళ దురదృష్టం అంటారా? వాళ్ళ దురదృష్టం అండి, మన అదృష్టం అంతే. వాళ్ళ దురదృష్టం మేమెవరు వాళ్ళది, మాకు ఆ పిఠాపురం అదృష్టం అంతే. పిఠాపురం ప్రజలకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నా అంటున్నారు దాని గురించి. అది షూర్ అండి. టీడీపీ పొత్తు కాబట్టి నిధులు కూడా గ్రాంట్లు కూడా వస్తాయండి, డెవలప్ అవుతుంది పిఠాపురం. ఓకే ఓకే థ్యాంక్ యూ. గతంలో వంగగీత ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ ఏం లేదు కదా, ముందు 5 సంవత్సరాలు డెవలప్మెంట్ ఏం లేదు. ఇక్కడి నుంచి వేస్తారనుకుంటున్నాం ముందు. పవన్ కళ్యాణ్ గారి మీద ఏ నమ్మకంతో చెప్తున్నారు సార్? ఇంకేంటి ఆయన సొంత రూపాయలు ఎట్టి చేసిన మనిషి, అర్థమైందా? పదవులు అయినప్పుడే చేశారంటే పదవి ఉన్నప్పుడు చేస్తారనుకుంటాం కదా. ప్రజలందరూ ఆదరిస్తున్నారా సార్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని? ఆదరిస్తారు. ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఎలా కూడా చూడాలి కదా. అదే ఎందుకమ్మా అంత నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద అందరికీ? ఫస్ట్ టైం కదా గెలిచాడు, ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఈ 5 సంవత్సరాలు? బాగాలని అనుకుంటాం ఎవరు చేసినా. ప్రజలకు మంచి చేసే నాయకుడే అంటారా పవన్ కళ్యాణ్ గారు? మరి చేస్తాను, ఒక అవకాశం ఇవ్వండి అని చూశారు కదా, చూద్దాం. ఓకే అమ్మా థ్యాంక్ యూ. యూడీసీఎం ఇచ్చారనుకోండి బాగుంటుంది. తర్వాత ఇంకో శాఖ ఓం నా అభిప్రాయంగా ఆ 2 కావాలనుకుంటున్నాను నేను. మరి భగవంతుడు ఏం చేస్తాడు? మనకేమైనా మళ్ళీ ప్రత్యేక హోదా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అది వస్తుందండి, ప్రత్యేక హోదా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రత్యేక హోదా ఇస్తారండి. జగన్ గారు ఏం చేశారండి, వేసే చేతులు కట్టుకుని చేశారు కానీ ఆయన ఏమి చేయలేకపోయాడు. డెవలప్మెంట్ లేదు, అప్పులు చేశాడు 13 లక్షల కోట్లు. సార్ గత 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని ఎంతో అవమానపరిచారు, వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం వైసీపీ పార్టీని ఎలాంటి మాటలు అనలేదు, మొన్న మీటింగ్లో కూడా చెప్పారు. మీటింగ్లో అవనాకి ఏం లేదండి, కష్ట సాధింపులు చేసుకున్నారు. ఇది అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది, మనం ఏం చేయలేము. కష్ట సాధింపుల కోసం కాదు, ఈ గెలుపు కేవలం ప్రజల కోసమే. మన గెలుపు ప్రజల కోసం అండి, ప్రజల కోసమే. ఓటు ఎక్కడెక్కడ వాళ్ళు లేని వచ్చేసారండి, విదేశాల నుంచి కూడా వచ్చి కసిగా గుర్తేసారండి. అక్కడ బెంగళూరు, హైదరాబాద్. మా అమ్మాయి ఉందండి, దుబాయ్ నుంచి వచ్చి కొట్టేసింది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచారు, మీకు ఎలా ఉంది బాబా ఇక్కడ? మాకు సంతోషంగా ఉంది. ఎందుకని? మాకు ఎప్పుడప్పుడు కూడా కొత్త ఎమ్మెల్యేలు రావాలి. ఎమ్మెల్యే మాకు బాగుపడద్దని, ఏదైనా డెవలప్మెంట్ అవుద్దని. మరి చేస్తారంటారా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు? చేస్తారని నమ్మకంతో వేసాం, దాన్ని బట్టి ఏదో చూద్దాం. ఇంకా ఉందిగా మరి 2-4 రోజులుగా అయింది. పవన్ కళ్యాణ్ గారికి ఇంత మెజారిటీ వస్తుందని అనుకున్నారా మీరు? మేము ఊహించాం. 50,000 వస్తుంది అనుకున్నాం, ఇంకా వచ్చింది. మళ్ళీ వంగగీత గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏమంటారు ఇక్కడ? కారణాలు అన్నది ఏమి ఎతకలేం కానండి, కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ చూడాలి అని అనుకున్నారు అంతే. ఇక్కడ డెవలప్మెంట్ జరిగిద్ది, ఆయన గురించి డెవలప్మెంట్ జరిగిద్ది. చేస్తారని నమ్మకంగా వేసాం, చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ తరం ఇంకా ప్రజల నిర్ణయం. అది ఒకప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు బాబాయ్, తక్కువగా తెలుసు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన ఒక సెలబ్రిటీ, ప్రజలకు ఏదో సేవ చేద్దామని వచ్చాడు. ఆయన చేసాడు, పదవిలో లేకుండా చేసాడుగా కొన్ని కార్యక్రమాలు. పదవిలో ఉంటే ఇంకా చేస్తాడని నమ్మకం. అది ఇక్కడ నాగబాబు గారు కానీ ఎవరిని వచ్చినప్పుడు గడప గడపకు తిరిగారా ఇంటింటికి? వాళ్ళ కొంతమంది అంటే అన్నీ తిరగలేరుగా, ప్రతి ఇంటికి అన్ని కొంత ఆయన కవర్ చేసినవన్నీ ఫ్యామిలీ అంతా కవర్ చేసుకున్నారు. అందులోకి సెలబ్రిటీలు కాబట్టి కంట్రోల్ కూడా ఉండలేదు కదా. అలాగే ఏంటంటే సెలబ్రిటీలు తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా, అందరూ తిరగాలంటే తిరగలేరు.
మీరు అనుకున్నారా బాబాయ్ మళ్ళీ ఇంత మెజారిటీ ఆయనకి వస్తుంది అని? నేను అదే అంటున్నాగా 50,000 వస్తుందని అనుకున్నాము, కానీ అంటే ఇంకా ఎక్కువ వచ్చింది. మరి పవన్ అంటే గీత గారు కూడా కొంత మరి ఆవిడ కూడా ఇక్కడ కొద్ది నమ్మకంగా ఆవిడ చేసింది కొన్ని పనులు. కానీ ఏంటంటే కొత్త క్యాండిడేట్ పవన్ కళ్యాణ్కి ఎలాంటి పదవి దక్కాలనుకుంటున్నారు? పదవి అన్నది ఆయన ఇష్టం, మన ఇష్టం ఏముంది, మనకేం ఆశ ఏమి లేదు. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా చేసి కెపాసిటీ ఆయనకు ఉంది. పదవి ఉండాలని లేదు ఆయనకి. ఇప్పుడు పదవిలో ఉండాలని ఇంకా చేస్తారని నేను ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారి మీద అంత నమ్మకం మీకు? అంటే ఆయన ముందు చేశాడు కదన్న, నమ్మకం అంటే ఏం కాదు. ముందు ఆయన కౌలు రైతులకని, తర్వాత ఈ ముచ్చికారులకి బోట్లు కాలిపోయినప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో మామూలు చేశాడు కదా. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఒక మనిషి ఏదన్నా చేస్తున్నాడు అనుకో, ఈయనకి ఇంకా ఒక పదవి చెప్తే ఇంకా చేస్తాడు అన్న ఒక ఇది ఉంటుంది ప్రజల్లో నమ్మకం కదా. మళ్ళీ పిఠాపురం ప్రజలకి ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను అంటున్నాడు. అవును, అదే నమ్మకం మీద వేశారు. దాన్ని ఆ నమ్మకం ఆయన నిలబెట్టుకుంటే ఇంకా ఆయన స్టాండర్డ్గా ఇక్కడికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటన్నా? మంచిదండి. ఎందుకని అనుకుంటున్నారు? చేస్తాడని, పథకాలన్నీ చేస్తాడని వేసేవాడిని. అదండి. ఇక్కడ ఇంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని అనుకున్నారా మీరు? అనుకున్నాను. జనాలు అందరూ ఇంకా ఆయనకే వేద్దామని అనుకున్నామని అందరూ వేసేవారు అంతే. ఇక్కడ ఎలా ఉందన్న పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు గెలిచారు కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు బాగుంటుందని అంతా మాట్లాడాలని చెప్పాడు ఆయన, నమ్మకంతో వేసేవాడిని. ఇప్పుడు చూస్తాను 5 సంవత్సరాలు చూస్తాను, చేయపారు అనుకుని వచ్చి చదువు ఇంకొకరిని వేస్తాను. అదేనంతే. మరి చేస్తారని మీరు నమ్ముతున్నారా? నమ్మాను. ఇప్పుడు దేవుని ఇంత నమ్ముతాం, దేవుని ఏదో చేయాలి, దేవుడా మాకు కలగాలని దేవుని నింపుకుని గుళ్ళో దండం పెట్టుకుంటాను. ఆయన అలాగే నమ్మాను. ఎందుకని పవన్ కళ్యాణ్ గారి దేవుడితో పోలుస్తున్నారన్న? దేవుడని ఇంకా ఆయనకి మాకు అందరికీ చూస్తూ ఆయన దేవుడు. ఇప్పుడు దేవుడు ఒక వెంకన్న మాకు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని తులసిమాల వేస్తానే అంతేనే. ఎందుకని అదే అంత అభిమానం ఎందుకు? అంతేనే. ఇప్పుడు నమ్మకాన్ని ఒక్కొక్క నమ్మకం. అదే ఆయన నమ్మం, పెద్దలందరూ నమ్మి ఆయన కోటేసాం. మళ్ళీ వైసీపీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కూడా టచ్ చేయనివ్వమన్నారు. పార్లమెంట్ లో మీటింగ్ పెట్టి అవును. ఇప్పుడు మోడీ గారు మెచ్చుకుంటున్నారు లేదని, మోడీ గారు కాల్ మీద పడితే మోడీ గారు ఏమన్నారు, వద్దన్నారా? అంతేనే. పవన్ అంటే పవన్ కాదు, పార్లమెంట్. అదేనే. మౌలి గారే మెచ్చుకుంది. ఇప్పుడు మనం అంతానే మౌలి గారు తెగ పోలుతున్నారా? అదేనే. ఆయనే మౌలి మనం. ఎలా ఉంది సార్ అసలు పవన్ కళ్యాణ్ గారికి? పర్లేదండి. ప్రజలందరూ కష్టపడి గెలిపించుకున్నారని. మళ్ళీ ఇంత మెజారిటీ వచ్చిందని మీరు అనుకున్నారా సార్ పవన్ కళ్యాణ్ గారికి? లేదండి. మళ్ళీ ఇంత మెజారిటీ రావాలని ఎలా ఉందంటారు? బాగుందండి, చాలా మెచ్చుకుంటున్నారు జనాలు అందరూ. మరి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పదవి వస్తే బాగుంటుంది అనుకుంటారు? అందరూ అనుకుంటున్నారు ఉచితమైన ఏదైనా కొంత పెద్దది ఎంతే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు అందరూ. ఎక్కువగా మంచి పదవి ఇస్తే ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా మంచిగా చేస్తారని అనుకుంటున్నారు. పిఠాపురంనే పవన్ కళ్యాణ్ గారు ఎంచుకోవడం మీకు ఎలా ఉంది సార్? ఇక్కడ అంటే కాపు వర్గం ఎక్కువ ఉందని చెప్పేసి ఆయన కూడా కాపులే కాబట్టి ఇంకా ఏదో అభిమానంగా ఓట్లు వేస్తారని చెప్పేసి ఆయన చెప్పారనమాట. కాపులకు ఓట్లు పడ్డాయంటారు ఇక్కడ? పడ్డాయండి, ఎక్కువ పడ్డాయండి. అన్ని జాతులు కూడా ఆయనకి వేసారండి. అంటే మార్పు కావాలని చెప్పి కోరుకున్నారండి జనాలందరూ. అది మళ్ళీ ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ తరఫున? అంటే నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉన్నది, తర్వాత ఇక్కడ అభివృద్ధి లేదు. అభివృద్ధికి అంటే మరి నిరుద్యోగ సమస్య తీరాలంటే ఇక్కడ అభివృద్ధి ఎక్కువగా చెయ్యాలి. ఫ్యాక్టరీస్ అని అవి ఇవన్నీ చేసి ప్రజలకు అనుకూలంగా ఉండాలన్నమాట. అది మళ్ళీ ఒకవేళ ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు నా పిఠాపురం నిరుద్యోగులకు కూడా అవసరమైతే నా సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ తరఫు నుంచి కూడా నేను ఉద్యోగాలు ఇప్పించే అవకాశం చేస్తా అనేది కూడా ఒక మాట అన్నారు. చేస్తా అంటే ప్రజలు కూడా చాలామంది మార్పు కావాలని మెయిన్ కోరుకున్నారు. అంటే ఇంతవరకు ఒక జగన్మోహన్ గారిని చూసాం కదా, మరలా కొత్త పరిపాలన వస్తే ఎలాగుంటుంది వాళ్ళని కూడా చూద్దామని చెప్పేసి వీళ్ళు అనుకుని ఓటు వేసారనమాట. వంగా గీత గారు ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ జరగదు? వంగా గీత గారు ఉన్నప్పుడు అయితే అనుకూలంగా ఇక్కడ స్థానికురాలు కాబట్టి ఆమె కూడా చాలా బాగానే చేసింది. ఆమె ఎమ్మెల్యేగా చేసింది, ఎంపీగా చేసింది, ఇంతకుముందు ఇంకా కొన్ని పదవులు కూడా చేసింది. అన్నట్లు కూడా బాగానే చేసింది ఆమె కూడా. ఏదో మళ్ళీ అలాంటి వారిని వదిలేసి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు? యూత్ అంటే యూత్ అందరూ కూడా ఫిల్మ్స్ యాక్టర్స్ని కోరుకున్నారు, అందరూ వస్తున్నారు కదని చెప్పి అభిమానంగా యూత్ అందరూ కూడా వాళ్ళ సినిమా యాక్టర్స్ కదా, అందు గురించి బాగా డెవలప్మెంట్ చేయాలని, నిరుద్యోగ సమస్య పోవాలని, వాళ్ళందరికీ మార్పు కావాలని కోరుకుని చేశారనమాట అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు ఇక్కడ పిఠాపురంలో, మీకు ఎలా ఉంది? మీకు మోసం జరిగిందండి ఇది. లేకపోతే ఇక్కడ అంతలాగా వచ్చి కెపాసిటీ లేదు ఆయనకి. ఓట్లే మోసం చేశారు అంతే. ఎవరు వచ్చింటే బాగుండు అనుకుంటున్నారు?
మరి జగన్ గారు వస్తే బాగుండండి. మరి కొన్ని అభివృద్ధి జరుగును. ఇప్పుడు ఇవన్నీ జరగవు కదా. ఇప్పుడు ఇవన్నీ ఆగిపోతాయి. మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది. అన్నీ కొన్ని పథకాలన్నీ ఆగిపోతాయి కదా. మళ్ళీ అప్పుడు ఓన్లీ సంక్షేమ పథకాల మీద దారి చూశారు, అభివృద్ధి మీద చూడలేదు, అందుకే ఇక్కడ ఛాన్స్ ఇచ్చారని అనుకోవచ్చు కదా. అంటే బోడి మంది అనుకుంటారు బాబు. అలాగా ఇల్లు తలాలు ఇచ్చారు, అన్నీ రకరకాలు అన్నీ ఇచ్చాడు ఆయన. ఇవాళ నేను వచ్చేసి ఏదో ఉద్ధరించేస్తానన్నది ఏమి ఉండదు. అంతేగాని ఏమీ చేయలేదంటారా ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడ చేసాడండి? ఎప్పుడు చేశాడు? ఎలక్షన్ వచ్చాడు, లేకపోతే ఇక్కడికి ఎప్పుడన్నా వచ్చాడు అతను. చాలా మంది కూడా అంటారు కదన్నా, జనసేన పార్టీ నుంచి కూడా ఏమీ లేని సమయం, పదవులు లేని సమయంలోనే ఎంతో చేశాడు ఆయన. ఒక పదవి ఎక్కడో రైతులకి ఎప్పుడో ఎవరో చచ్చిపోతే ఏదో లక్ష అంతా ఇచ్చాడు అన్నారు మరి మనిషికి. రైతులకు డబ్బులు ఇచ్చారు కదా. అదేండి అదే ఏంటంట. అది గిట్టకపోతే మామూలుగా సేలింగ్ గట్టపోయింది అనుకోండి, చచ్చిపోరు కొంతమంది. అప్పుడు ఎప్పుడో ఇచ్చి ఉంటాడు. అంతేగాని ముందు ఏం చేయలేదు కదా. ఇక్కడ పిఠాపురాన్ని ఏం చేశాడు? ఏం చేయలేదు. ఇక్కడ మళ్ళీ గతంలో వంగగీత ఇక్కడ వంగగీత అంటే మరి బోర్డు పని చేసిందంటే అభివృద్ధి అంటే మరి కాకినాడ హాస్పిటల్ కట్టిందండి. మన అవసరం అయితే కాకేస్తే నిధులతో ఎమ్మెల్యే గారు ఇచ్చిందో మనకు తెలియదండి. మరి ఇచ్చిందో లేదో మనకు తెలదు కదా. మాకు అలాగా అభివృద్ధి అయింది. మరి రోడ్లు కట్టించింది, ఓ బ్రిడ్జి కట్టించిందండి. మరి ఇంకా ఈ బ్రిడ్జి ఏమో అది చేశారు, ఓపెనింగ్ చేద్దామని చేశారు. మరి ఇంకా అంతకంటే ఏం చేసిందో మనకు తెలియదండి. ఏదైనా రేపు నుంచి ఫ్రీ బస్ వచ్చేస్తాం. మా బతుకేట అన్నది అర్థం అవుతలేదు మాకు. అర్థం కాలేదండి. ఫ్రీ బస్ వేసేస్తారా మాకు? మా బతుకేట మాకు అర్థం అవుతలేదు. తట్టబొట్ట మేము చదువుకుని పోవాలనిపిస్తుంది. ఫ్రీ బస్ వేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనుకున్నారా? మేము వచ్చాము. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడికి వస్తాడండి. పైన అయితే చాలా దారుణంగా ఓడించేశారు ప్రజలు. జగన్ గారి లబ్ధిని ప్రతి ఒక్కరు కూడా అతను మోసం చేశారని చాలామంది, ఎంప్లాస్తో సహా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దాదాపు 70,000 పైన మెజారిటీతో గెలిచారు. ఎలా చూడొచ్చు అంటారు? ఏదో చూద్దామండి. ఇంకా చేయలేదు కదా. చేసిన తర్వాత చేసేవాడని అనుకోవాలి అంతే తప్ప మన ముందే అంచనా వేసుకోవద్దు కదా. అది ఎలా ఉండబోతుంది అనుకుంటారు రాబోయే 5 సంవత్సరాలు? ఏమన్నదే ఇంకా వాళ్ళదండి పాలన. ఇంక ఎలాగంటే ఇంకా మేమేం చెప్తామండి. అంటే డెవలప్మెంట్ జరిగిద్ది అని అనుకుంటున్నారా ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి? చేసాడు అనుకోవాలండి. అప్పుడు దాకా మనం మాట్లాడకూడదు కదండి. అది ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదన్న, దాని మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ప్రజలు మంచి తీర్పు ఇచ్చారండి ఆయనకి. మాకు మంచి చేస్తారని. నేను సాధారణ ఆటో డ్రైవర్ని. మా గురించి ప్రత్యేకంగా మరి ఫ్రీ బస్ చేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం మరి మమ్మల్ని చూడాలండి. ఏంటి మా పిల్లల్ని మేము మరి బతకాలి కదా. ఆటో తోలుకొని మాకు పొద్దున్న సాయం దాకా అద్దె ఆటో వేసుకుంటున్నామండి. 200, 300 వస్తుంది. అద్దె పోయి 200, 300 వస్తుంది. దాన్ని పెట్టి దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కొంచెం చూడాలని మనస్ఫూర్తిగా మరి చంద్రబాబు నాయుడు గారిని ఆశిస్తున్నామండి. అలాగే మన పవన్ గారిని మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని మన పిఠాపురాన్ని ఎలా మెజార్టీ తెచ్చారో మా ఆటో సోదరులను కూడా అలా చూడాలని మనస్ఫూర్తిగా మరి ఆయనకి ధన్యవాదాలు తెలిపించుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఇంత మెజారిటీ వస్తుందని మీరు అనుకున్నారన్న? అనుకున్నాను. 60,000 మెజార్టీ వస్తుంది అనుకున్నామండి. దాని దృష్టిలో పెట్టి ఇంకా ఎక్కువగా ప్రజలు ఆదరించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని కూడా ఆటో వాళ్ళని కూడా సోదరులను చూడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తాం. పవన్ కళ్యాణ్ గారికి ఇంత మెజారిటీ వచ్చిందంటే దేనికి, ఏ రీజన్ వల్ల అంటారు? కారణం ఆయన అభివృద్ధి చేస్తారనండి. అభివృద్ధి చేస్తారు, పిఠాపురం ప్రజలను పట్టించుకుంటారని ఆయన్ని ముందుకు నడిపించారు. ఒకప్పుడు పిఠాపురం అంటే కూడా చాలా మందికి కూడా తెలియదు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే ఫస్ట్ వినే పేరు కూడా పిఠాపురం అని అంటారు. ఎలా ఉంది మీకు ఇక్కడ? ఆయన పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసినప్పుడే నెగ్గేశారండి. మెజార్టీ గురించి ఆలోచించారండి అందరూ. నెగ్గుతారని కాదు, మెజార్టీ గురించి. మళ్ళీ వంగగీత గారు ఎందుకు గెలవలేకపోయారంటారన్నా? ఎలా పోయారంటే దాని అంటే అభివృద్ధి అదే ఆవిడ నెగ్గింది. జరిగిందంటారా జరగలేదంటారా? డెవలప్మెంట్ ఏమి లేదు సార్, అలాగే ఉన్నది. డెవలప్మెంట్ ఏం జరిగిందండి? మన ఇండస్ట్రీలో వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది. పనులు అన్నీ మనకు ఉద్యోగాలు ఉండాలి కదండి. లేబర్ పని ఉండాలా, ఉద్యోగాలు ఉండాలా, అన్నీ ఉండాలి కదా. మళ్ళీ ఇన్ని పథకాలు ఇచ్చారన్న, గతంలో కూడా ఇచ్చారు కదా. పథకాలు ఇచ్చారు, పథకాలు అన్నీ బాగానే ఇచ్చారండి. ఆటో వాళ్ళకి మొత్తం అందరికీ పథకాలు వేశారు. మరి ప్రజల తీర్పు మరి అలా చేశారు. మరి మనం ఏం చేస్తాం? పైన పెట్టి కింద పెట్టి అన్నీ
మరి అప్పుడు గతంలో కూడా జగన్ గారు కానివ్వండి ఎవరైనా కానీ వైసీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ సీటు కూడా తాకనివ్వమన్నారు. అలాంటిది ఇప్పుడు పార్లమెంట్లోనే వెళ్ళి మీటింగ్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? గేట్ తన్నుకుంటా మరి వెళ్ళారండి. మెజార్టీ అలా చూపించారండి పిఠాపురం ప్రజలు. ఇంకా ఆ ప్రజలే నిర్ణయించారు. మళ్ళీ మోదీ కూడా పవన్ అంటే పవన్ కాదు తుఫాన్ అని చెప్పేసి కూడా అన్నారు కదా. తుఫాన్ అంటే ప్రజలు తీర్పు అలా ఇచ్చారండి. మరి దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు గెలిపి ప్రజల్లో అభిమానం అండి. పవన్ కళ్యాణ్ గారికి కులాభిమానం. ఎందుకంటే అంత కులాభిమానం అండి. కాపులు కులాభిమానం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ ప్రజలు అందరూ కూడా నమ్మున్నారు. పేద పేదలకు అందరికీ సాయం చేస్తారని, రైతులకు సాయం చేస్తారని, ఆడవాళ్ళకి సాయం చేస్తారని నమ్మిక బాగా ఆయన మీద వచ్చింది. అందుకని పవన్ కళ్యాణ్కి అంత విజయం ఇచ్చారు. మళ్ళీ ఇంత మెజారిటీ వస్తుంది అనుకున్నారా మీరు? ఇంకా లక్ష వద్దని మెజారిటీ అనుకున్నారండి. లక్షకి ఇంకా తగ్గింది. 1,00,000 మెజారిటీ వద్దనుకున్నారు. మళ్ళీ మీరు ఎలా ఫీల్ అవుతారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళటం? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం అందరికీ సంతోషంగా ఉందండి. మళ్ళీ వంగా గీత గారు కూడా పోటీ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు. వంగా గీత గారు పోటీ చేశారంటే ఆయన నాయకులు పాలన మంచిది కాక ప్రజలు తీర్పిచ్చారు. మళ్ళీ ఇక్కడ కుల రాజకీయాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. కుల రాజకీయం మీద ఆయన అంత మెజారిటీ వచ్చారు. కాపుల అభిమానం మీద కాపులు ఒక అభిమానం ఆయన చూపించారు కనుక కాపుల ద్వారాగానే ఆయన వచ్చారు. మళ్ళీ గతంలో కూడా జగన్ గారు కూడా నేను అసెంబ్లీ సీట్ కూడా తాకనివ్వమని చెప్పేసి అన్నారు. ఇప్పుడు పార్లమెంట్లోనే మీటింగ్ జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ గారు ఇంక ఎప్పుడైతే ఇక్కడ పిఠాపురం స్థాపించారో పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఎవరు కూడా మర్చిపోరు. ఆయన చేసిన పనులు బట్టి ఇంకా ఆయన గుండెల్లో అలా ఉంటారు. పిఠాపురం స్థానం అయితే పవన్ కళ్యాణ్ గారి నిత్యం అలా ఉంటుంది. ఎందుకని బాబాయ్ జగన్ గారు ఇక్కడ వైసీపీ నుంచి గీతా గారు గెలవలేకపోయారంటారు? ఆయన చేసిన పనులు అభివృద్ధికి సాలిపోక ఆయన చేసిన పనులు ఎవరు పట్టించుకోలేదు. ఆయన కొంచెం రైతుల మీద పాస్బుక్ల మీద బొమ్మ వేయించుకోవటం, ఈ ఇల్లు ఆయన పేరు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా ఆయనకి ఎఫెక్ట్ అయ్యి ఆయన పోయాడు. అంటే ఎన్నో పథకాలు ఇచ్చాం మేము కూడా అని చెప్పేసి అన్నారు కదా. ఆ పథకాలన్నీ ఎందుకు పనిచేస్తాయండి? అసలు ఏది లేదు కదా. ఆ కార్యక్రమాలు ఆయన సరిగ్గా చేయలేదు. మన ఆస్తి మీద ఆయన బొమ్మ ఉండటం ఏంటి, ఈ ప్రపంచకాన్ని అంతా ఆయన మార్చేస్తున్నాడు అని ఆయనకు ఒక హ్యాబిట్ వచ్చేసింది. దాని మీద పోయాడు. మళ్ళీ ఇప్పుడు డెవలప్మెంట్ బాగానే జరిగిద్ది అంటారు ఇక్కడ పిఠాపురం మండలంలో. పిఠాపురం మండలంలో వైఎస్ఆర్ మీద అయితే ఏం జరగలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డెవలప్మెంట్ చేస్తున్నారు. పెద్దలందరూ దానికి ఆశించి చూస్తున్నారు. మీరు ఎప్పుడైనా చూసారా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు? పవన్ కళ్యాణ్ గారిని చూసామండి. చూసినప్పుడు ఎలా అనిపించింది బాబాయ్? పవన్ కళ్యాణ్ గారు చేస్తారనే ప్రజలందరూ కూడా అభిమానంగా ఆయన ఓటేశారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురంలో ఓడిపోతాడు, అందుకే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అందరినీ పిలిపించుకున్నాడు అని చెప్పేసి అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారిని ఓడిపోతారని ఎవరు అనలేదండి. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా పిఠాపురం స్థానం పైన అయితే జగన్ వస్తాడమో తెలియదు కానీ పిఠాపురాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా వస్తారని అందరూ ప్రతి పిల్లల కాడి నుంచి ప్రతి వాళ్ళు అందరూ చెప్పారు. మళ్ళీ 21కి 21 సీట్లు గెలుస్తారని అనుకున్నారా బాబు మీరు? 21కి 21 ఏదో 1-2 దాంట్లో వచ్చేస్తారని 20 సీట్ల దాకా వస్తారని అంచనా వేశారు. కానీ మొత్తానికి అయితే గెలిచేశారంట. మొత్తానికి గెలిచారు. మళ్ళీ ఎలా ఉందంటారు 21 సీట్లు గెలవడం వల్ల? 21 గెలవడం వల్ల ప్రజల్లో ఆయన అభిమానం ఉందండి. ప్రజలు ఆయన మీద అందరూ కూడా అభిమానం చూపించారు. ఆయన నమ్మారు. ఆయన కూడా ప్రజలు మోసం చేయను, నేనంతా కూడా ప్రజలకు నాకు ఎంత అయితే నన్ను నమ్మి ఓటేశారో వాళ్ళందరికీ కూడా నేను నా సత్తా చూపించి నేను సినిమాలలో యాక్ట్ చేసి ప్రజలను అందరినీ కూడా ఆదుకుంటానని నేను అభయం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అంటే గెలితే బాగుందండి. ఇక్కడ మట్టు అయితే చాలా బాగుంది. మీరు అనుకున్నారా ఇక్కడ గెలుస్తారని? గెలుతారని పక్కా అనుకున్నాము. గెలుతారు పవన్ కళ్యాణ్ పోటీ చేయడంటే పక్కా ఆయన వస్తారని అనుకున్నాం. పవన్ కళ్యాణ్ అంటే మాకు అంతగా అభిమానం ఆయన ఉంటేనే గెలిపించుకున్నారు. ఎలాంటి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు ఇక్కడ? ఇక్కడ ఎలా జరిగిందంటే ఆయన మంచి పని చేస్తాడని గెలిపించాం. ఆయన మంచి చేస్తాడని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మంచి చేస్తాడని మంచి చేస్తాడని అందరం అనుకున్నాం. వంగ గీత గారి మీద పోటీ చేస్తాం. వంగ గీత గారు అంటే వంగ గీత గారు ముందు చేసింది ఆవిడ అనుకున్నాం పని చేయలేదు, ఆగిపోయి. ఇంకా మరి ఈయన వచ్చి ఈయన మీద ఆశ పెట్టుకున్నాం. ఈ చేస్తాడు కాబట్టి మేము గెలిపించుకున్నాం. మళ్ళీ 21 సీట్లు గెలుస్తారని అనుకున్నారా మీరు? 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అని అనుకున్నారు? అనుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా అనుకున్నాం. ఆడలతో శుద్ధాగా ప్రతి ఒక్కరు కూడా అనుకున్నాం. ఆయన రావాలా, ఆయనకు మాకు మంచి చేయాలా అనుకున్నాం. మళ్ళీ సార్ ఆదరిస్తారా ఇక్కడ? మనీ ఆదరిస్తారు. మరి ఆయన మంచి పనులను బట్టి పవన్ కళ్యాణ్ గారు గెలిపేది మీ అభిప్రాయం ఏంటి సార్? అది చాలా సంతోషం, ఆనందము. ఎందుకంటే సార్ గెలిపించుకోవాలి మేము అలాంటి మనిషిని, వదులుకోకూడదు అనిపించి. అది ఇక్కడ గెలిచారు కదా, ఇప్పుడు ఎలా ఉందని మీకు? బాగా చేస్తాడని ఒక నమ్మకం. ఆయన పదవిలో లేనప్పుడే అధికారం ఇవ్వకముందే బాగా చేశాడు. ఇప్పుడు అధికారం ఇచ్చుకున్నాం మేము కావాల్సి, ఎందుకంటే బాగా చేయాలని. మళ్ళీ మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు సార్ అంత అభిమానం అంటే పవన్ కళ్యాణ్ గారు? అదొక అభిమానం అండి. మనిషి చూడవలసిన లేదు, ఒకసారి చూస్తే చాలు మనిషిని, పెద్ద ఇదిగా పట్టించుకోవాల్సిన లేదు. ఎలాంటి అభివృద్ధి జరగాలనుకుంటారండి అక్కడ మీద? ప్రతి మనిషికి సమస్య లేకుండా ఉంటే అది చాలు.
ఇంకా అదే అభివృద్ధి. ఇంకా అందు మించి ఇంకేముంది? జాబ్ లేని వాళ్ళకి జాబ్లు ఉంటాయి, పని లేని వాళ్ళకి పనులు ఉంటాయి, ఇంకా అదే అభివృద్ధి. ఇంక దానికి మించింది ఇంకేముంది? పిఠాపురంలో కూడా నిరుద్యోగులకు కూడా అవసరమైతే నా సొంత ఫండ్స్ ద్వారా కూడా ఉద్యోగాలు ఇప్పిస్తా అనేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. మీ అభిప్రాయం ఏంటన్నా? అభిప్రాయం అంటే చేస్తాడండి, చెప్పిన తర్వాత చేస్తాడు ఆయన. గవర్నమెంట్ చేయింది కూడా నేను చేసి చూపిస్తాను చేస్తున్నారు కదా ఆయన. ఆయన లేకుండానే చేసాడు ఆయన, బాగా చేస్తాడు. ఒక నమ్మకం ప్రజలకి. ప్రజల్లో జగన్ గారు ఇచ్చిన పథకాలు ఏమీ ఫలించలేదంటారా ఈ ఎన్నికల్లో? ఫలించలేదంటే వాళ్ళు గెలిచినాక ఇప్పుడు గెలిచారు, ఒక ఇంటిగా రావాలి, అమ్మ అన్నీ అందుతున్నాయా లేదా మీకు అని. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు మంచి చేశారని అనుకున్నారు. ఛాన్స్ ప్రజలు తెలుసుకున్నారు. మళ్ళీ ఇక్కడ ఓడిపోతాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి సీనియర్లు తెచ్చుకున్నాడు అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే నెగ్గారు, దాన్ని ఎలా చూస్తారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోతారన్న భయంతోనే సినిమా ఇండస్ట్రీ నుంచి వాళ్ళంతా వచ్చారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? వాళ్ళ అభిమానంతో వచ్చింది, వాళ్ళ అభిమానంతో వచ్చారు. వచ్చి మాకు గెలవాలి అనిపించింది, చేశారు. ఎక్కడెక్కడ ప్రతి ఇంటికి తిరిగారు, వీధుల్లో తిరిగారు నాగబాబు గారు, అందరూ, ప్రతి ఒక్కరు. మళ్ళీ ఎలా అనిపించింది అన్న మీకు? మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎంతో ఎప్పుడు చూడలేని మనుషులను కూడా మేము చూసేసాం చాలామంది ఇక్కడ. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా చూడాలనుకుంటారా, సీఎంగా కూడా చూడాలనుకుంటారా? అది ఆయన చేసే పని బట్టి ఉంటుందండి. అది ఇది నిలబెట్టుకున్నారంటే ఆయన ప్రజలే అనుకుంటారు మాకు ఇలాంటి నాయకుడు కావాలని. మీకు నమ్మకం ఉందా? మాకు నమ్మకం అయితే ఉంది, మా పిఠాపురం ప్రజలందరికీ ఉంది. నమ్మకం ఉంది కాబట్టి గెలిపించుకున్నాం. ఒకప్పుడు పిఠాపురం అంటే దాదాపు ఎవరికి ఎక్కువ తెలియనిది కాదు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అనగానే పిఠాపురంకి ఎంతో మంది సినీ నటులు కానీ చాలా మంది వచ్చారు ఇండస్ట్రీ నుంచి. ఎలా చూడవచ్చు? అంటే సినీ నటి అంటే గత దశాబ్దాలుగా 2 దశాబ్దాలుగా ఓడిపోయి ఉన్నాడు ఆయన. అంటే కొత్త పరిపాలన ఎలా ఉంటుందో, కొత్తగా ఒకసారి అవకాశం వద్దారనేసి ఇచ్చారు. మీరు ఇక్కడ మరి డెవలప్మెంట్ జరిగిద్ది అని అనుకుంటున్నారు? ఇంకా ఏం తెలియదు కదన్న, డెవలప్మెంట్ జరిగిద్ది, డెవలప్మెంట్ జరిగిద్దనే ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఒక పిఠాపురం ఒకటే కాదు కదా, పిఠాపురం ఒకటే డెవలప్ చేస్తే కుదరదు కదా, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డెవలప్ చేయాలి. అందుకనేసి మరి ఏం చేస్తారని దానికైతే ఏం తెలియదు. దానికోసం ప్రజలు వెయిట్ చేసి చూస్తున్నారు. అందరూ బాగానే మద్దతు ఇచ్చారంటారా? అందరికి బాగానే మద్దతు. ప్రతి ఊరు, ప్రతి జిల్లా, రాష్ట్రంలో అంతా కూడా ఒక ఏరియానే చెప్పలేం కదా. అది మరి కాపులు అందరూ కూడా బాగానే సపోర్ట్ చేశారు. కాపులనే కాదు, మొత్తం ప్రతి ఒక్కరు కూడా, కాపులనే ఇక్కడ తీసుకురాకూడదు ప్రతాపం. ప్రతి ఒక్కరు కూడా కృషితో పనిచేశారు. ఒక కాపు ఎత్తిన ఓట్లు అయిపోదు కదా, కాపులు ఎత్తిన అయిపోద్దా? నేను కాపే, నేను ఒకనే ఎత్తే అయిపోదు కదా. ప్రతి ఒక్కరు కూడా కృషితో పనిచేశారు. అంటే కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు కూడా ఏ అభివృద్ధి లేదు, ఉద్యోగాలు ఓన్లీ సంక్షేమ పథకాలు అనేది చెప్పారు. కాబట్టి ప్రజలు చూడాలి కదా. ఇంకా ఇక్కడ నిరుద్యోగులకు కూడా అవసరమైతే నాకుండే ఇండస్ట్రీలో అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకు కూడా నేను సొంతంగా ఉద్యోగాలు ఇవ్వగలను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు పిఠాపురం ప్రజలకు. ఎలా చూడొచ్చు అంటారు? ఉద్యోగాలు ఇవ్వాలంటే పూర్తిగా ఇప్పుడు తీసుకురావాలి కదా, ఫ్యాక్టరీలు తీసుకురావాలి, పరిశ్రమలు పెట్టాలా. అవి లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారు? ఇప్పుడు జరిగిపోదు కదా. ఒక ఫ్యాక్టరీ రావాలంటే, ఒక కంపెనీ పెట్టాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. ఆ 2-3 సంవత్సరాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి కదా. ఇంకా మీకు నమ్మకం ఉందా ఏమైనా పవన్ కళ్యాణ్ గారి మీద? చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి గెలిపించారు. ఇప్పుడు గెలిపించింది దేని గెలిపించారు? చేస్తారనే గెలిపిందా? పిఠాపురం రూపురేఖలన్నీ కూడా మారిపోతాయి ఈసారి. ఎప్పుడు లేనంత ఇదిగా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు. నమ్మకం అంటే ఆయన మాటలను బట్టి, ఆయన పద్ధతిని బట్టి, ఆయన చెప్పిన విధానాన్ని బట్టి. పిఠాపురం పవన్ కళ్యాణ్ నెగ్గిన తర్వాత అందరికీ చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఆయన నెగ్గి అసెంబ్లీ పంపడం అందరూ కూడా జనాలు చాలా బుద్ధి చెప్పారు. అదొకటి మనకు కావాల్సింది. మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు బాగుపడుతున్న కారణం కూడా ఆయన మోడీ గారు రావడం, అతి తక్కువ సీట్లతోటి మనకు కొంచెం అవకాశం వస్తాం. ఆల్రెడీ 1,00,000 అనుకున్నాం. కొంచెం బాధగా ఏంటంటే 1,00,000 బాధగా ఉందండి. ఏంటి ఇప్పుడు అందరికీ కూడా 90, 70, 80, 40 అందరికీ వచ్చింది. ఆ రంగు లెక్కేసుకుంటే ఇది తక్కువగా కనపడుతుంది, మాకు బాధగా అనిపిస్తుంది. మాకు అదొకటి కొంచెం లోన్ అనిపించింది నాకైతే చాలామంది కూడా అలా అనిపించింది. మేము అనుకునేది 1,00,000 చిల్లర మెజార్టీ రావాలని అనుకున్నాం. మేము 1,00,000 రాలేదని కొంచెం బాధగా అనిపించింది. కాకపోతే ఏంటంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన నెగ్గినందుకు. 21 సీట్లు గెలుస్తారు అని అనుకున్నారా మీరు? అనుకున్నామండి. 21 సీట్ వస్తుందని కంపల్సరీ అనుకున్నాం. అలాగే అనుకుని వచ్చిందండి కంపల్సరీ. కానీ ఒకప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు, ఇక్కడ ఇప్పుడు వరల్డ్లో సగానికి మంది తెలిసిపోయింది. అది పిఠాపురం చేసుకున్న ప్రజా అదృష్టవంతులు అండి. మళ్ళీ గతంలో భీమవరం కానివ్వండి,
గాజువాక కానివ్వండి, ఎందుకు వదులుకున్నారు అంటారు వాళ్ళు? వాళ్ళ దురదృష్టకరం అంతే అండి, వాళ్ళ దురదృష్టకరం వాళ్ళది అంత తప్ప వాళ్ళు పోగొట్టున్నారండి. ఈ అవకాశం వాళ్ళు పోగొట్టున్నారు. పిఠాపురానికి ఆ ప్రజలకి ఆ అవకాశం వచ్చిందండి. మీకు ముడిపడినందుకు మాకు 3 మందికి మాకు అదృష్టవంతులు మేము అనుకోని భావించామండి. అదే మళ్ళీ గతంలో వంగగీత ఆడినప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అన్న? అసలు వైసీపీ ప్రభుత్వంలోనే డెవలప్మెంట్ లేదండి అసలు. ఇప్పుడు వంగగీత పక్కన పెట్టండి, పాపం ఆవిడ తప్పట్టినాక ఏం లేదండి. అతను నాయకుడే సరైన నుండి నడిపించలేకపోయాడండి. నాయకుడి బాబులను వైఎస్ఆర్ పార్టీ నెగ్గిన తర్వాత అభివృద్ధి చేయలేదండి. ఇప్పుడు ఎమ్మెల్యేగా గుర్తింపు ఎలా వస్తుందండి? వాళ్ళకి పని లేనప్పుడు అతను పార్టీలోనే ఇలా అతను ఓడిపోతే కారణం మెయిన్ కారణం ఆయనండి. వైఎస్ఆర్ జగన్ పార్టీ నాయకుడే జగన్మోహన్ గారు ప్రాబ్లం అండి. అదే మెయిన్ మెయిన్ పాయింట్ అదండి. వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతే కారణం జగన్మోహన్ రెడ్డి వల్ల మొత్తం పార్టీ అంతా తుడిచిపోయిందండి. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలు చెప్పారండి, ఏం చెప్తాను? పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఇంక చెప్పింది ఏముందండి, ఇంకా ఆయన ఇంక తిరిగిన మనిషి అండి. ఇంకా ఇంకొక ఆయన ఇంక ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఎంపీకి పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలు కలిసి పోలేదు కాబట్టి అంత మెజార్టీ వచ్చింది ఆయనకి. కాపు ఓటు మెజార్టీ కొంచెం కదండి. అలా అంటే వంగగీత కూడా కాపే కదండి, ఆవిడ కూడా మన ఆవిడ కూడా చీల్చింది కానీ. అదే అన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపే, వంగగీత గారు కూడా కాపే కదా, మరి వంగగీత గారు కాదు ఎటు వచ్చినట్టు పిఠాపురం నియోజకవర్గంలో క్యాస్ట్ ఫిల్లింగ్ తీసిరారండి, తీసేసారండి. అసలు క్యాస్ట్ ఫిల్లింగ్ ఉండదండి ఇక్కడ ఎక్కువ. ఏంటి అందరూ మన ఊళ్ళని లెక్కేస్తారండి. దాని మీద అదండి కాపోటీ పడదండి. అలాగే బీసీ ఓటు పడదండి. అందరూ కలిసిపోయి పోతారు కాబట్టి ఆ మెజార్టీ వచ్చిందండి. ఇప్పుడు ఆవిడ వంగగీత కాబట్టి ఆవిడ కూడా 50 సీట్ల మెజార్టీ ఆవిడకి వచ్చింది కదండి. ఆవిడకి 50 సీట్లు ఉంటాయి ఓటింగ్ అండి. అదే మరి కాపు ఓటు పడుతుంది పక్కన అన్ని లెక్కేస్తే ఈ లెక్కని మొత్తం అంతా ఇనికి రావు కదా ఓటింగ్ అంతా. అక్కడ ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఆ భావం ఉండదండి, క్యాస్ట్ ఫీలింగ్ భావం ఉండదండి. అందరూ సమాన హక్కుగా చూసుకుంటారండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ఎలా ఫీల్ అవుతుంది? పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆయన గతంలో 2 సార్లు ఓడిపోయాడు. 2 చోట్ల పెట్టి ఓడిపోయినా పార్టీని వదిలేయకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పితాసేవ చేయాలనే ఉద్దేశంతో నిమగ్నమై ఇక్కడ పోటీ చేశాడు. ఇక్కడ మంచి మెజార్టీతో నెగ్గాడు. ఆయన ఎక్కడానికి కారణం అదే. ఓడిపోయిన తర్వాత చాలామంది పార్టీని వదిలేస్తున్నారు, ఆయన పార్టీని వదిలేయలేదు. ఎవడో మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్నో మాట్లాడినా ఆయన అన్ని మాటలు పడి కూడా ఆ వాటిని తట్టుకుని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కడైతే అన్యాయం చేయండి అక్కడ అన్యాయాన్ని ఎదుర్కొని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీని పోషించి ఇవాళ 21 పోటీ చేసి 21 ఎమ్మెల్యే 21 చోట్ల నెగ్గాడు. 2 ఎంపీ పోటీ చేసి 2 చోట్ల నెగ్గాడు. ఇప్పుడు కూర్చి చరిత్రలు ఎక్కడ లేదు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో నెగ్గడం. ఇప్పుడు ఎక్కువ నెగ్గడం కాదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఉంది, 145 పోటీ చేసింది, 133 నెగ్గింది. బీజేపీ ఉంది, 6 చోట్ల పోటీ చేసింది ఎంపీ, కానీ 4 చోట్ల నెగ్గింది. అలా అది కాదు కదా, ఎన్ని చోట్ల ఫోన్ చేసి సీట్లు ఎందుకు తీసుకున్నామని కాదు. ఆయన చెప్తాడు కదా డైలాగ్, ఎవడ మన మహేష్ బాబు ఎప్పుడు షో అనే కదా అది ఇది దిగిందా లేదా అన్నది. ఆ విధంగా ఎన్ని సీట్లు తీసుకున్నది కాకుండా ఎంత తీసిన సీట్లు ఎంత గెలుస్తారు అని 21 సీట్లు గెలుస్తారు అనుకున్నారా? 21 సీట్లు నేను లేదు, ఒక 18, 17 అనుకున్నారు. కానీ ఆయన ఈ గాలి వల్ల ఇది గాలి కదా ఉప్పిన, ఆ ఉప్పిన వల్ల అది గాలి కూడా ఉప్పిన వల్ల 21 సీట్లు వచ్చింది ఆయనకి. ఆయన తీసుకున్న సీట్లు అటువంటి ఆయన కూడా ఆ గతంలో కంటే ఆశ చూసి ఎవడ నెగ్గుతాడు ఎవడ నెగ్గడో అందులో ఆశ చూసి టికెట్ ఎవరు గతంలో కంటే ఇప్పుడు ఒక రాజకీయ అనుభవంతో ఎవడ నెగ్గుతాడు ఎవడ నెగ్గడో ఆశ చూసి టికెట్ ఇవ్వడం కూడా ఆయన ఇచ్చిన ప్రతి సీటు నెగ్గాడు ఆయన. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కారణం జగన్ వల్ల కొన్ని ఆయన బాగా కాన్ఫిడెన్స్, కొన్ని తప్పు పనులు. ల్యాండ్ టైటిల్ డీడ్ అది మహా ప్రమాదకరమైన టైటిల్ డీడ్. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది మహా ప్రమాదకరమైనది. అది తీసుకొచ్చాడు. అలా కొన్ని ఉన్నాయి అటువంటి. ఇప్పుడు ఏమో ఆయన సంక్షేమ పథకం అన్నారు, డబ్బులు సంక్షేమ పథకం దృష్టిలో పెట్టుకున్న సంక్షేమ పథకం ఉంది, అభివృద్ధి లేదు. ప్లస్ సంక్షేమ పథకానికి ₹1 ఇచ్చి ₹10 మందికి తీసుకున్నారు. సంక్షేమం నిజమే. సంక్షేమం ఎంతవరకు దాని ఎంతవరకు ఎదుగుపడిందో ఒక విధంగా మీకు సంక్షేమం 18,000 చెప్తున్నారు. ఏది అమ్మఒడి 15,000 చెప్తున్నారు. అమ్మఒడి 15,000లోని పిల్లలకి వెళ్తులోకి పిల్లలకి లేకుండా ప్రతి ఒక్కరికి మందు తాగే అలవాటు ఉంది జనరల్గా. నేను అందుకే చాలా మందికి మనకి మందు తాగే అలవాటు ఉంది. ఇప్పుడు ఆ వచ్చి మందు ఏముంది, అది గతంలో కూడా ఆ మందు ఖరీదు ఎంత, ఇప్పుడు ఆ మందు ఖరీదు ఎంత. ఆ మందు తాగడం నీకు ఆరోగ్యం ఎంతవరకు చెడిపోయింది, ఎంతమంది జనాలు చనిపోయారు. గతంలో చూస్తే పెట్రోల్కు ఇతర ప్రాంతాలతో పోసుకుంటే పెట్రోల్ ఏం చెప్తారు, మనకు కాదని చెప్తారు. మనకు కాకపోయినా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే గతంలో చంద్రబాబు టైంలో పెట్రోల్ బెంగళూరు చెన్నై కంటే మనకు తక్కువ ఉండేదట. ₹2 ₹4 ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే ₹17 ఎక్కువ ఉంది. అప్పుడు ఆయన చెప్తే బాగా బస్ టికెట్ ఎన్నిసార్లు పెంచారు, బస్ టికెట్ ₹1 పెంచితే బాగా ఇప్పుడు ఎన్నిసార్లు పెంచాడు, పెట్రోల్ పెంచారు. అలా కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారు.
బీదగేషన్ కాదు, కొంతమందికి ఇంకా లేదు. ఇప్పుడు మంది కొత్తగా వచ్చి ఉంటే కొత్త మీటర్లు తయారు చేశాయట. అంటే అది 100 యూనిట్లు స్వతహాగా కాలితే 150 యూనిట్లు చూపించాలి. అప్పుడు ఏమైపోయాడు, 100 యూనిట్లు కాలితే 150 యూనిట్లు కరెంట్ బిల్ చూపిస్తే యూనిట్ ఛార్జ్ మాగిపోతుంది. స్లాబ్ మాగిపోతుంది. పిఠాపురంలో ఇంత మెజారిటీతో గెలుస్తారు అనుకున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఇంకా అనుకున్నాక ఇంకా తక్కువ వచ్చిందండి. చాలా మీరు ఎంత అనుకున్నారు? ఎంత మేమైతే ఇంచుమించు 80కి లక్షకి మేము వస్తుంది అనుకున్నాం. అనుకున్న 71 వచ్చింది. అనుకున్నాక మ్యాజిక్ తక్కువ వచ్చింది. దీన్ని బట్టి కూడా వంగా గీత కూడా బాగానే, అంటే వంగా గీత గురించి ఏం కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంచుమించు కొన్ని వెంకాలు చేసి కొన్ని చోట్ల డబ్బులు, కొన్ని చోట్ల అయితే 3000 చేసుకున్నారు, కొన్ని చోట్ల ఎక్కువ కూడా చేసుకున్నట్టు అనుకున్నారు. ఎంతో మనకి పూర్తి వివరం లేదు. అది ఓట్లు కొనడం గురించి కూడా కొంత మెజారిటీ తగ్గింది. అసెంబ్లీలో అడుగు కూడా పెట్టనివ్వమని చెప్పేసి కొంతమంది ఆరోపించారు వైసీపీ కార్యకర్తలు. చాలా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పార్లమెంట్ లోనే డైరెక్ట్ మోదీ గారు పక్కన కూర్చున్నాడు, ఎలా చూడొచ్చు అంటారు? అది వీళ్ళని చేసిన బ్యాడ్ కాన్వర్సింగ్ అది మంచి అయింది. ఇప్పుడు మేము అసెంబ్లీ గేట్ దాకినామో అంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళు పడ్డారు. జగన్ కూడా, జగన్ పరిస్థితి ఇప్పుడు జగన్ అవ్వచ్చు, కొడాలి నాన్న అవ్వచ్చు, మన పేరుని నాన్న అవ్వచ్చు, ఎవరైనా అదే వాళ్ళు ఇచ్చిన భావ కాన్ఫిడెన్స్. మాకు తిరిగి లేదని నోటు కూర్చుని మాట్లాడడం. మెయిన్ నా దృష్టిలో ఆయన ప్లస్ పాయింట్ ఎక్కడ ఏంటంటే చంద్రబాబును అరెస్ట్ చేయడం. అప్పుడు దాకా చంద్రబాబును తెలుగుదేశానికి ఇంత గ్యాప్ లేదు. మళ్ళీ అదే వారంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆపారు. ప్లస్ దాని గురించి ఈ ఎన్నటికి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆపిన గురించే ఈ టైంలో తెలుగుదేశం నాకు ఎప్పటి నుంచి సీనియర్ నాయకుడినే జైల్లో పెట్టించారు, లేకపోతే నా పరిస్థితి ఏంటి అన్న ఉద్దేశం. అప్పటి నుంచి కూడా ఆయనకి ఎన్ని సీట్లు ఇచ్చినది కాదు, ఓటు చేయనివ్వకూడదు అన్న దేనితో ఆయన ఎన్ని సీట్లు ఇచ్చిన కారణం అంటే తయారు చేసింది. ఆయన 4 సీట్లు ఇచ్చారు ఫస్ట్నే, తర్వాత 21 ఇచ్చారు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. అలా ఏ నాయకుడు ఒప్పుకోవడం. ఆయన ఏంటంటే మెయిన్ ఆయనకి ఆయన ఎన్ని సీట్లని కాదు, కూటమి నెగ్గాల, దాన్ని విముక్తి అంతే తగ్గి నెగ్గాడు. దానికి ప్లస్ పాయింట్ వచ్చిన సీఎం వస్తుంది కదా, తగ్గడం వల్ల ఇప్పుడు కూడా ఆయన సీఎం రాకపోతుంది. ఆయన కూడా నాకు ఏ పదవి ఇస్తే బాగుంటుంది అంటారు సార్? మళ్ళీ పవర్ అనేది అది మనం అంత హోమ్ ఇస్తే బాగుంటుంది అంటారా? ఏది ఇస్తే బాగుంటుంది? హోమ్ అనేది ఇంకా డిప్యూటీ సీఎం అన్న దానికి చెప్పుకోవడానికి డిప్యూటీ సీఎం అనేది కానీ చెప్పడానికే తప్పి దానికి పవర్ అనేది యాడ్ అవ్వదు కదా. ఇప్పుడు హోంశాఖ చెప్పుకోవడానికి తప్ప దానివల్ల పవర్ యాడ్ అవ్వదు కదా. మినిస్టర్కి ఎంత పవర్, ఏ మినిస్టర్ తీసుకుంటే ఆ మినిస్టర్కి ఎంత పవర్ ఉందో దానికి అంతే పవర్ ఉంటుంది తప్ప దానివల్ల పవర్ యాడ్ అవ్వదు. కానీ చెప్పుకోవడానికి డిప్యూటీ సీఎం ఎప్పుడైనా సీఎం ఏమైనా బయటికి వెళ్ళినా, ఏ అనారోగ్యం ఇచ్చినా బయటికి వెళ్తే అప్పుడు దానికైనా పవర్ ఏర్పడుతుంది తప్పించి అప్పుడు దాకా డిప్యూటీ సీఎం అనే దానికి పవర్ ఉండదు కదా. కాబట్టి సీఎం అనేది హోమ్ అనేది కాదు. హోము ఇంకా ఆయనకి కొత్తది ఏంటంటే హోమ్ అనేది మహా ప్రమాదకరమైనది కదా. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 1 word ఆన్సర్. ఆయన చెప్పడానికి ఆయన ఇప్పుడు సింహంలో వస్తున్నాను కదా, ఈ విధంగా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ప్రెజెంట్ సింహం లాంటాడు ఆయన. ఓడిపోయినా కూడా ఓడిపోయి తగ్గి నగ్గాడు. చాలా సంతోషంగా ఉందండి. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా పిఠాపురం గర్వంగా ఫీల్ అవుతుందండి. అంటే మా పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి సీఎం క్యాండిడేట్ అయ్యింది, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన 70,000 మెజార్టీతో ఆయన నెగ్గడం అన్నది చాలా గొప్ప విషయం. అందువల్ల పిఠాపురం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. గతంలో కూడా అన్నారు కదా, ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేని వ్యక్తి మా గురించి మాట్లాడటం. అందుకే కదా ఇప్పుడు 70,000 మెజార్టీతో నెగ్గి చూపించారు. ఇప్పుడు ఒక సీఎం క్యాండిడేట్ అయ్యింది, ఎమ్మెల్యేగా పిఠాపురం 70,000 మెజార్టీ నెగ్గడం అన్న మాటలు కాదు. అనుకున్నారా మీరు ఇంత మెజార్టీ వస్తుందని? మేము ఒక 50,000 మెజార్టీ వస్తుందని అనుకున్నాం తప్పించి ఒక 70,000 మెజార్టీ అనేది అనుకోలేదు. ఒక 50,000 మెజార్టీ వస్తుందని చెప్పి అనుకున్నాం. 21 సీట్లు గెలుస్తారని అనుకున్నారా? 21 గెలడం అన్నది అది చాలా రికార్డు. అది ఇప్పుడు వచ్చి ఈ రాజకీయవేత్త కూడా వచ్చిన సీట్లు అన్నీ కూడా నెగ్గడం అన్నది ఎక్కడా లేదంటే. మీరెన్ని వస్తాయనుకున్నారు సీట్లు? మేమైతే ఒక 20కి ఒక 18 సీట్లు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం. కానీ 21 కూడా వచ్చేసి సీట్లు. దానివల్ల చాలా సంతోషంగా ఉందండి. ఒకప్పుడు మన పిఠాపురం అంటే ఎవరికి తెలియదు. అవునండి. ఎన్నాళ్ళంటే మా పిఠాపురం అంటే కాకినాడ పక్కన అని చెప్పేవారు. ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అని చెప్తున్నారు ప్రతి దిక్కున కూడా. ఏ ఊరు వెళ్ళినా కూడా పిఠాపురం అంటే ఒక బ్రాండ్ కింద ఉంది ఇప్పుడు ప్రతి దిక్కున కూడా. పవన్ కళ్యాణ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పిఠాపురం. ఇప్పుడు పిఠాపురం ప్రెసెంట్ ఇప్పుడు దాకా కూడా పిఠాపురం తాలూకా ఇప్పుడు ప్రతి ఒక్కలో కూడా పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఆ రకంగా పిఠాపురం మంచి పబ్లిసిటీ అయిందన్న పవన్ కళ్యాణ్ గారి వల్లే. అంటే ఇప్పటి వరకు మాకు పిఠాపురంలో పురోహిత అమ్మవారి గుడి కానీ, పాతగా శివాలయం కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవి చేస్తా అని చెప్పాడు. ఎవరు ముందుగా అన్నీ చెప్పరు కదన్నా. ఇప్పుడు చేస్తారు. ఆయన అంటే అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఏ రకంగా చేస్తారని చెప్పలేదు. అభివృద్ధి చేస్తాను పిఠాపురం అని చెప్పారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఈ 5 ఏళ్ళలో చూడాలి ఆయన ఏం చేస్తారన్నదని. దాన్ని బట్టి నెక్స్ట్ టైం కూడా ఆయన అప్పుడు మళ్ళీ ఆయన వస్తారా లేదన్నది ఆయన చేసే
పబ్లిసిటీ ఆయన చేసే దీన్ని బట్టి తెలుస్తుంది అంతా కూడా. ప్రతిపక్షాల్లో అన్నారు కదా అప్పుడు గతంలో అసెంబ్లీలో సీటు కాదు కదా గేటు కూడా దాకలేమన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది లేకుండా చేశాడంటారా పవన్ కళ్యాణ్ గారు? చేశారు కదా. మరి ఇప్పుడు 11 సీట్ల దాకా వెళ్ళాక అర్హులు కాదు, మినిమం 18 సీట్లు ఉండాలా. ఈయనకి 21 సీట్లు వచ్చాయి, ఈయన అడుగురు. ఇప్పుడు వాళ్ళు లేరు. ఇప్పుడు ఇంకా వీళ్ళని అక్కడ లోన ఏకీభవించే వాళ్ళు ఎవరు లేరు కదా. అంతా లోన వన్ సైడే అసెంబ్లీలో కూడా. ఇంకా దానికి ఇంక ఇబ్బంది ఉందన్న. ఇప్పుడు అన్న వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవుతలేదు కదా. ఎవరికల్లా కూడా సైలెంట్గా అయిపోయి. శ్రీరెడ్డి గారు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. శ్రీరెడ్డి గారు 3 సీట్లకి ఎందుకు అంత ఆవిడదేమన్నా పాన్ స్టార్, ఆవిడ గొడవే ఉంది. ఆవిడ గొడవ ఏం లేదు. ఆవిడకి రాజకీయానికి చాలా సంబంధం లేదు. ఇప్పుడు రాజకీయవేత్తలు ఎవరైనా అన్నారంటే ఇప్పుడు మనమే స్పందించాలి తప్పించి ఆ మాటలు ఏం స్పందించవలసిన అవసరం ఏం లేదు అని. రాజకీయంలో లేని చరిత్ర పవన్ కళ్యాణ్ గారు సృష్టించారు. పిఠాపురం సృష్టించారన్న. నాకు తప్పు చేస్తే ఎంపీ అయినా ఒకటే, ఎవరైనా ఒకటే అని చెప్పిన నాయకుడు అంటారా? అంతేనన్నా. ఇప్పుడు ఏదైనా ఆనెస్ట్, ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడే వ్యక్తి ఏదైనా సరే ఆయన డేరింగ్ అండ్ డాషింగ్. మాకు పిఠాపురంలో అలాగే వరమ గారు ఉండేవారు. వరమ గారు 50,000 మెజార్టీతో నెగ్గారు మాకు. వరమ గారి రికార్డు కూడా ఇప్పుడు ఈయన బదులు కొట్టారు. 70,000 మెజార్టీ వచ్చింది. అన్న వర్మ గారు పవన్ గారికి సపోర్ట్ చేశారు, పవన్ గారు వర్మ గారికి సపోర్ట్ చేశారు, అందుకే ఈ గెలుపు దక్కిందంటారా? అవునన్న, అది వాస్తవం. ఇద్దరికి సపోర్ట్ చేశారన్న. ఏంటంటే పిఠాపురం అన్నది పవన్ కళ్యాణ్ గారి కొత్త. వర్మ గారు ఇంచుమించుగా 14 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి పిఠాపురాన్ని ఆయన పిఠాపురం ఉండి పిఠాపురం ప్రజలు ప్రతి ఇంచు బై ఇంచు అంతా కూడా తెలుసు. ఈయన సపోర్ట్ ఇవ్వడం వల్ల కూటమి వల్ల ఈయనకి సపోర్ట్ ఇచ్చాడు. ఈయన అంతా కూడా సపోర్ట్ ఇచ్చి ఈయన నెగ్గడానికి కారణం అయితే వర్మ గారు ఉన్నారు. సపోర్ట్ వల్ల అయ్యింది కూటమి వల్ల. ఇప్పుడు ఇద్దరు కలిపి పనిచేస్తారు. ఇప్పుడు మొత్తం అంతా కూడా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఇద్దరు కలిపి వర్క్ చేస్తారు. ఇద్దరు పరిరక్షణలోనే మొత్తం అంతా కూడా మాకు అభివృద్ధి జరుగుతుంది పిఠాపురం అంతా కూడా.